చికి చింతాకు చూపే ఒక స్పార్క్ అన్న జోకు నడకే క్యాట్ వాక్ Hey swing it, hey break it, hey feel it, hey touch it, hey swing it, hey break it, hey feel it, touch it, touch it. అరని వల్లే అయ్యానే వీకు అయ్యో మనసులోకి నన్ను లాగే మందు పెట్టావే కళ్ళలో రోజు వచ్చి రెచ్చగొట్టావే కురుకురే సొగుసులన్నీ ముందారెట్టావే కులాసలు తీరేలా కుడి కన్ను కొట్టావే Hey break it, hey feel it, hey touch it, hey swing it, hey break it, hey feel it, hey touch it. Hey swing it, hey break it, hey feel it, hey touch it, hey swing it, hey break it, hey feel it, touch it, touch it. ప్రతి ఈవెంట్లో నేను మొదలుపెట్టి నేను హలో అనాలి. ఇవాళ మా వాళ్ళంతా చాలా ఎక్సైట్ అయ్యి మరి నాకు హలో చెప్తున్నారు. అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు? కాదు, కింద ఎంట్రీ దగ్గర నుంచి వస్తుంటే చూస్తున్నాం మీరంతా ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చారు ఈ గోట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పేసి. మీ ఎక్సైట్మెంట్ మొత్తం ఒక్కసారి గట్టిగా అల్లరి చేస్తే ఈ హాల్ మొత్తం రీసౌండ్ వినపడాలి. కమ్ ఆన్, మేక్ సమ్ నాయిస్ ఫర్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అప్పుడప్పుడు మన తెలుగు ఆడియన్స్ ఏ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏ సినిమా వచ్చినా భాషతో సంబంధం లేకుండా సినిమా బాగుంటే చాలు దాన్ని ఎంతో ఆదరిస్తారు. టైమ్ అండ్ అగైన్ మళ్ళీ అదే ప్రూఫ్ చేస్తూ వస్తున్నారు. మరి ఇవాళ కూడా ఆ ఇష్టం, ఆ ఆదరణే మీ అందరి నుంచి చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ హియర్. మరి లవ్ టుడే, తన్ని ఓర్వన్, బిగిల్, సంతోష్ సుబ్రహ్మణ్యం లాంటి అద్భుతమైన సినిమాలని మనకి ప్రజెంట్ చేసినటువంటి బ్యానర్ ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వాళ్ళ 25th సినిమా ఈ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సెప్టెంబర్ 5th మన ముందుకు రాబోతుంది. మరి ఈ బ్యానర్ మీద కల్పతి ఎస్ అఘోరం గారు, కల్పతి ఎస్ గణేష్ గారు అండ్ కల్పతి ఎస్ సురేష్ గారు ప్రొడ్యూసర్స్గా, తెలుగులో మంచి ఫామ్లో ఉన్న మన మైత్రి డిస్ట్రిబ్యూటర్స్, సలార్, హనుమాన్, మంజుమిల్ బాయ్స్, చెప్తూ పోతే ప్రతిదీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నటువంటి సినిమా ఒక లక్కీ హ్యాండ్గా మారిపోయింది. మరి మన మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని కూడా తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మరి వి ఆల్ ఆర్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ గోట్. మరి ఆ తర్వాత కస్టడీ, మానాడు, గోవా మనకి డైరెక్ట్ చేసి మనందరి ముందు ప్రెజెంట్ చేసినటువంటి డైరెక్టర్ వెంకట్ ప్రభు గారి డైరెక్షన్లో, ఇక యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్ అంటే బోల్డ్ అని ఎక్స్పెక్టేషన్స్ మనందరికీ ఉంటాయి. ఆల్రెడీ ఇప్పటి వరకు మనం పాటలు కూడా వింటూ ఉన్నాం కాబట్టి ఆ పాట టేస్ట్ ఏంటో మనందరికీ అర్థమైపోయి ఉంటుంది. మరి థియేటర్స్లో చూడడానికైతే వినడానికి మీరందరూ కూడా రెడీ అయిపోండి. మరి ఆయన మ్యూజిక్తో సిద్ధార్థ నుని గారు డిఓపిగా, తలపతి విజయ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సరిపోవట్లేదమ్మా ఈ నాయిస్, ఇంకా కావాలి. మరి ఆయన్ని బిగ్ స్క్రీన్ మీద చూడడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? డేట్ నేను చెప్పను, మీరే చెప్పండి. ఎస్, సెప్టెంబర్ 5th ఇట్ ఈస్. మరి తలపతి విజయ్ గారు, మన ఫేవరెట్ ప్రశాంత్ గారు, జీన్స్ అప్పటి నుంచి ఆయనకి పెద్ద ఫ్యాన్స్ మనం అంతా. మన బ్యూటిఫుల్ గాజియస్ స్నేహ గారు, లైలా గారు, ఓ మై గాడ్, వైభవ్ గారు, ప్రేమ్జీ గారు, ఇంతమంది కాస్ట్ అండ్ క్రూ. మరి ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మీనాక్షి చౌదరి ఇస్ ఆల్సో హియర్. మేక్ సమ్ నాయిస్ ఫర్. మరి వీళ్ళందరినీ, ఇంత పెద్ద తారాగణాన్ని మనం సెప్టెంబర్ 5th చూడబోతున్నాం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్లో. మరి మీరందరూ ఎక్సైటెడా? అది మీరు ఇలానే నాయిస్ చేస్తూ ఉండండి. మనమైతే ఇప్పుడు ఈవెంట్ని మొదలు పెట్టేద్దాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, పవర్డ్ బై డెక్కన్ చాయ్, హైదరాబాదీస్ ఫ్లేవర్, a division of Shreyas Group. Associate sponsors Priya Gold, jewelry partner Vega Jewelers, Andhra Pradesh, Telangana and USAలో మనం ఆల్రెడీ వేగా జ్యువెలర్స్ స్టోర్స్ అన్ని కూడా చూస్తున్నాం. మరి ఇవాల్టి కార్యక్రమానికి హెల్త్ పార్ట్నర్ యోధా డయాగ్నోస్టిక్స్, ఫార్మసీ
Clinic On Call, Hyderabad, Tirupati, Guntur, Visakhapatnam and Karimnagar. Music is already out on T-Series. మరి మ్యూజిక్ని మనం అందరం కూడా ఎంజాయ్ చేస్తున్నాం T-Series ద్వారా. మరి ఇవాళ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు శ్రేయాస్ మీడియా, భారత్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ. సో ఐఎమ్ షూర్ మీరు అందరూ కూడా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఎక్సైట్మెంట్ని ఎక్కడ బ్రేక్ చేయకుండా ముందుగా మైత్రి డిస్ట్రిబ్యూషన్స్ నుంచి శశి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి విత్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మరి ఎన్నో అద్భుతమైన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ నేను ఇంతకుముందు చెప్తూ వస్తున్నటువంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అన్నింటినీ మనకు అందిస్తున్నారు మైత్రి డిస్ట్రిబ్యూషన్స్. మరి నెక్స్ట్ మూవీ కోసం కూడా మీరు అందరూ రెడీ అయిపోండి. దాట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్. లెట్స్ హియర్ ఫ్రమ్ శశి గారు. ఇక్కడికి వచ్చినటువంటి విజయ్ గారి ఫ్యాన్స్కి, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారు అర్చనా గారికి, మా రవి గారు, నవీన్ గారు, ఈ సినిమా వాళ్ళు బాగా ఇష్టపడి మేమందరం కలిసి చేయడం జరిగింది. ఇది త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా రిలీజ్ అవుతుంది. అండ్ యాక్చువల్లీ రేపు ఈవినింగ్కి ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్ కోసం 4 AM పర్మిషన్కి పెట్టున్నాము. సో ఈవెన్ తమిళ్లో కూడా ఇక్కడ స్క్రీన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి బై టుమారో ఈవినింగ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద పర్మిషన్. హోప్ దిస్ ఫిల్మ్ విల్ బీ ఎ బిగ్ బ్లాక్ బస్టర్. సో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీడియా సోదరులందరూ ఈ సినిమాకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. తప్పకుండా ఇంకా బాగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇంత మంచి ట్రైలర్ కానీ చాలా బాగా వచ్చింది, ట్రైలర్ కూడా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన అందరి ఆర్టిస్టులకి అందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను. శశి గారు అంత ఈజీగా వదిలేం మిమ్మల్ని. మీ లైఫ్లో గోట్ ఎవరో ఒక్కటి చెప్పాలి మాకు. మేమంతా ఎదురు చూస్తున్నాం మీ నుంచి వినడానికి. మీ లైఫ్లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఎవరు అకార్డింగ్ టు యూ? మీ లైఫ్లో గోట్ ఎవరు ఆలోచిస్తున్నారు బాగా? సార్, నా లైఫ్లో ఆల్వేస్ మై మదర్ అండ్ ఫాదర్ అండి. సో దే బికాస్ ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ దెమ్. దే టాట్ మీ సో మచ్ అండ్ దట్ లెర్నింగ్స్ బ్రాట్ మీ హియర్. వండర్ఫుల్. మరి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి సార్ ఇప్పుడు లిస్ట్ చాలా నడుస్తూ ఉంటుంది మైండ్లో. ఒక్కరి పేరు చెప్పాలంటే సార్, హ్యాపీ బర్త్డే. వస్తాం అక్కడికి, ఇంకొంచెం టైం ఉంది. యా సార్, ఈ వేదిక మీదుగా మేము యాక్చువల్గా చిరంజీవి ఫ్యాన్స్. సో ఫస్ట్ సినిమా పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఫిలిం నుంచి మేము ఫ్యాన్స్ అండి. ముఖ్యంగా మా ఊర్లో లతా థియేటర్ ఉంది కావలి. మన అక్కడమ్మాయి ఇక్కడమ్మాయి కూడా మా దగ్గర ఫస్ట్ స్క్రీన్ అయింది. సో ఆల్ ఫిలిమ్స్ పవన్ కళ్యాణ్ గారి మా థియేటర్ లతా థియేటర్లో రిలీజ్ అయిన ఆల్మోస్ట్ ఆల్ ఫిలిమ్స్ ఆర్ బిగ్ హిట్స్. సో ఈ సమాముఖంగా పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే అని సమాముఖంగా మీ అందరి తరఫున చూస్తున్న ప్రతి ప్రేక్షకులకి మీ అందరి తరఫున నేను కూడా సార్ విష్ చేస్తున్నాను. ఆయన ఇంకా బాగా హైకి వెళ్ళాలి. ఆయన ఇప్పుడు మన అందరి కోసం కష్టపడి పనిచేస్తున్నారు. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఆల్వేస్ హీ హ్యాస్ టు బీ ఇంకా బిగ్ పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. మన మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ ఖాతాలో ఇంకో సూపర్ డూపర్ హిట్ పడాలని చెప్పి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గోట్ ట్రైలర్ చూసేద్దామా? ఆల్రెడీ రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి టాక్ వచ్చింది బయట ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇవాళ మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయిపోయాం కాబట్టి మనందరి కోసం మరొకసారి ట్రైలర్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. Guys, this is a new assignment. మిమ్మల్ని లీడ్ చేయబోయేది ఒక కొత్త లీడర్. 68 సక్సెస్ఫుల్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్, హాస్టేజ్ నెగోషియేటర్, ఫీల్డ్ ఏజెంట్, a spy. In short, he is the goat of sacks.
బేబీ బాగుంది, నువ్వేం టెన్షన్ అవ్వకు. నాకు బేబీ గురించి టెన్షన్ ఏమీ లేదు, గాంధీ గురించి టెన్షన్. ఎప్పుడూ జులాయిగా తిరుగుతున్నాడు, ఇంటికి టైంకి రావట్లేదు. ఇక జన్మలో తాకకూడదురా. ఏదైనా అమ్మాయితో సంబంధం ఉందా అని కొంచెం అనుమానంగా ఉంది. చిల్లీ ఉమెన్. రే బుద్ధుందారా నీకు? ఎవరైనా మిషన్ కి ఫ్యామిలీతో హాలిడేకి వెళ్తారా? అది బ్యాంకాక్ కి కుటుంబంతో పోతారు. నేను అనుభవించిన ఈ పెయిన్ ని గాంధీ కూడా అనుభవించాలి. లేదు నాన్న, యువర్ ఇన్ డేంజర్. ఇప్పటి వరకు ఎంతో మంది గాంధీ వేషం వేయడం చూశాను, బట్ ఫర్ ద ఫస్ట్ టైం గాంధీయే వేషం వేయడం చూస్తున్నాను. చెన్నై నుండి ఏదో ఒక ఏరియాలో బాంబు పెట్టబోతున్నారు. ప్రాబ్లం వదిలేసి మీరెందుకురా గొడవ పడుతున్నారు? నీ వల్ల కాకపోతే చెప్పు, నేను చేస్తా. వయసు అయింది, స్క్వాడ్ వదిలిపెట్టి ఎన్నో ఏళ్ళైంది. ఎలాగని ఆలోచిస్తున్నారా? ఎంత వయసు అయితే ఏంటయ్యా, ఏ లైన్ ఈజ్ ఆల్వేస్ ఎ లయన్. Do you think you can stop me? Do you think you can stop me? No one can stop me. సెక్యూరిటీ వాళ్ళంతా నిన్ను రౌండ్ అప్ చేశారు. ఎనీ ప్లాన్ బి? ప్లాన్ బిఏ కాదు, ప్లాన్ జెడ్ వరకు ఉంది మన దగ్గర. I'm waiting. వెంకట్ ప్రభు గారు చాలా చాలా దాచుంచారు సినిమాలో. ట్రైలర్ చూస్తుంటేనే ఆ క్యూరియాసిటీ పెరిగిపోతుంది, సెప్టెంబర్ 5th ఎప్పుడు వస్తుందని చెప్పి. అండ్ ఆ టెక్నికల్ వాల్యూస్ చూసారా? అండ్ విజయ్ గారిని ఒక క్యారెక్టర్లో చూడడానికే మనం అంతా ఎప్పుడెప్పుడు ఉంటుందా ఈ సినిమా, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అనుకుంటుంటాం. కానీ 2 డబుల్ క్యారెక్టర్స్లో చూడబోతున్నాం అంటే మామూలు విషయం కానే కాదు. ఆ టెక్నికల్ వాల్యూస్ కానివ్వండి, ఇంతమంది ఆర్టిస్టులు, చాలా చాలా ఎక్స్పెక్ట్ చేయండి అమ్మా. సెప్టెంబర్ 5th మళ్ళీ చెప్తున్నాం, డేట్ గుర్తుంచుకోండి. థియేటర్స్కి వచ్చేయండి, సినిమాని మాత్రం చక్కగా అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. మరి నిన్ననే రిలీజ్ అయినటువంటి మస్తీ సాంగ్ కూడా అద్భుతంగా అందరూ రిసీవ్ చేసుకున్నారు. మరి ప్రస్తుతం మనం అందరం కూడా కలిసి కొంచెం మస్తీ చేద్దామా? ఎస్, ఇంకొంచెం మీరందరే మస్తీ అనండి. ఒకసారి ఆ మస్తీ లిరికల్ వీడియో వినేద్దాం. 3, 2, 1 రైట్, దేర్ వి గో. మస్తీ లిరికల్ వీడియో ప్లీజ్. ఏం అనుకోము, ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ కూర్చుని హ్యాపీగా స్టెప్స్ వేసుకోవచ్చు. అలాంటి ఒక పాట అవ్వబోతుంది ఇది మాత్రం ఖచ్చితంగా. అందరూ కూడా లేచి థియేటర్స్లో ఈ స్టెప్పులు వేయడం మాత్రం మనం చూడబోతున్నాం సెప్టెంబర్ 5th. మరి ఇంతకుముందు శశి గారు అయితే వచ్చారు. ఈసారి మీ అందరి కోసం డబుల్ ధమాకా ఇద్దరిని వేదిక మీదకి ఇన్వైట్ చేయబోతున్నాను. ప్రేమ్జీ గారిని అండ్ వైభవ్ గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి మన డైరెక్టర్ వెంకట్ ప్రభు గారి బ్రదర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, మరి అందరికీ తెలుసు యాక్టర్గా ఈ సినిమాలో బోల్డ్ అంత కామెడీ కూడా పండించబోతున్నారు. ఇక వైభవ్ గారు అయితే యాక్టర్గా మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి మన అందరి ఫేవరెట్ కోదండ రామిరెడ్డి గారు అబ్బాయిగా, ఆ తర్వాత యాక్టర్గా అందరి మనసులు కూడా దోచుకున్నారు. సో గోట్ గురించి ముందుగా వైభవ్ గారు, మీ లైఫ్లో గోట్ ఎవరు, అక్కడి నుంచి మొదలు పెడదాం ప్లీజ్. అందరికీ నమస్కారం. లైఫ్లో గోట్ మా నాన్నే. ఈ సినిమా జస్ట్ ఈ ట్రైలరు జస్ట్ 10%. లాస్ట్ వీకే సినిమా చూశాను నేను. ఒక 200% ఉంటుంది సినిమా. ఇప్పుడే రవి గారికి చెప్పాను, అసలు అదిరిపోయిందండి సినిమా. ఇంకా 5th నుంచి ఒకటే ఇంకా సెలబ్రేషన్సే ఈ సినిమా. అర్చన గారికి, ఐశ్వర్య గారికి, అందరికీ అమ్మ ఎంత కలెక్ట్ చేస్తున్నది ప్రేమ్జీ చెప్తారు. రవి గారికి ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది నెక్స్ట్ వీక్ తెలిసిపోతుంది. అంటే స్టేజ్కి వచ్చామని మాట్లాడడం కాదు, అసలు అదిరిపోయింది సినిమా. ఫెంటాస్టిక్గా ఉంది సినిమా. స్నేహ గారు వచ్చారు, ప్రశాంత్ గారు, లైలా గారు అండ్ మీనాక్షి. ఎవరు
విజయ్ గారు నిన్న సినిమా చూసి అసలు ఆ హ్యాపీలో ఉన్నారు. కానీ షూటింగ్ టైంలో ఒకటి చెప్పారు, ఇక్కడే హైదరాబాద్లో షూటింగ్ చేస్తున్నప్పుడు చెప్పారు. అప్పుడు తెలుగు ఆడియన్స్ సూపర్ కదరా, భలే చూస్తారు కదా సినిమాలని చెప్పి ఇక్కడే గోకుల్ థియేటర్లో సాలార్ ఇంకా చాలా సినిమాలు ఆయన అలాగ మాస్క్ వేసుకొని వెళ్ళి భలే చూస్తారు, ఇక్కడే ఆడియన్స్ ఫుల్ వైబ్లో ఉంటారని చెప్పి. అది సినిమా గురించి ఇంకా ఎక్కువ చెప్పకూడదని చెప్పి వెంకట్ ప్రభు చెప్పారు, నువ్వు ఓవర్ హైప్ చేస్తున్నావు సినిమా అని. కానీ నిజంగా మీ ఎక్స్పెక్టేషన్ లెవెల్ కన్నా ఇంకా అదిరిపోయే ఒక సినిమా ఇది. ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వైభవ్ గారు. మీరు ఆ ఒక్క మాట చెప్తే చాలు, అదే భరోసాగా తీసుకొని మా వాళ్ళంతా థియేటర్స్కి వెళ్ళడానికి రెడీగా 200% ఎక్స్పెక్ట్ చేయండి అమ్మా. 100 కూడా కాదు, ఇదే కాన్ఫిడెన్స్ కావాలి ప్రతి ఆర్టిస్ట్ నుంచి. వాళ్ళకే బెటర్గా తెలుస్తుంది, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది వాళ్ళతోనే కాబట్టి. అండ్ నౌ రిక్వెస్టింగ్ ప్రేమ్జీ గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అండి. హాయ్ అందరికీ నమస్కారం. September 5th, సో గుడ్ చూస్తే ఎంజాయ్ లైఫ్. ఇప్పుడే పెళ్ళైంది, మాటలు రాట్లా బయటికి. క్లోజ్ ఎంజాయ్. థ్యాంక్ యూ வரேன். I don't know what to say. தமிழ்లో చెప్పమంటున్నారు. హాయ్ వాట్సాప్ எல்லாம் நல்லா இருக்கீங்களா? ஜாலியா என்ன சொல்றது தெரியல. పடம் థియేటర్లో పోయి పారుங்க. సార్ మీరు మన పవర్ స్టార్కి పాడిన పాట పాడొచ్చు కదా. ఓ రీ దేవుడా, I think I did it again, I think I seen it again. Your nadumu is juicy and fruity, girl. I'm losing all my concentration in this world. I'm unable to study my lady, girl. Now look what I am dancing away with you, girl. If you are my Enki, I'm your Naidu Baba. Come on. ప్రేమ్జీ గారు, మీ టాలెంట్ ఏంటి, మీ మొహమాటం ఏంటి, మాకేం అర్థం కావట్లేదు. ఆ బాడీ లాంగ్వేజ్కి ఉన్న టాలెంట్కి అసలు సింక్ అవ్వట్లేదు సార్. అంత టాలెంట్ పెట్టుకుని అద్భుతంగా. ఏంటి బాబు, ఎంజాయ్ చేశారా? ఇంకేమైనా కావాలా? ఇంకో పాట అడగమంటారా? ఏమైనా రిక్వెస్ట్లు ఉన్నాయా? పిలుద్దాం మళ్ళీ. బట్ వండర్ఫుల్. మరి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో the greatest of all time according to you ఎవరు? పవర్ స్టార్. క్వశ్చనే రాంగ్ క్వశ్చన్ అడిగామన్నట్టుగా చూసారు ఆయన నన్ను ఇలాగా. బట్ వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ విపి సార్ అండ్ అర్చనా మ్యామ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అసలు నెక్స్ట్ వీక్ 5th అదిరిపోద్ది సినిమా, చూడండి. అది ఆ కాన్ఫిడెన్స్తోని మీరు చెప్పేసిన తర్వాత మేమందరం అయితే రెడీగా ఉన్నాం వెళ్ళి సినిమాని చూడడానికి. థ్యాంక్ యూ వైభవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్జీ గారు. ఇంకొంచెం సేపట్లో మళ్ళీ పిలుస్తాం మిమ్మల్ని. బట్ ఈయన మ్యూజిక్ అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమేనండి. సారీ ఇంకోటి చెప్పడం మర్చిపోయా. కల్పాతి అఘోరం సార్ ఏజెస్లో 25th ఫిల్మ్. సో బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఇచ్చిన వీపీకి కన్ఫర్మ్ బ్లాక్ బస్టర్ మేడం. 5th அப்புறம் தனியாக கவனிக்கணும். మైల్ స్టోన్ సినిమా అని మాట్లాడుతున్నాం కదా, ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్కి మళ్ళీ కంగ్రాచులేట్ చేయడానికి వచ్చారు వైభవ్ గారు. బట్ యా, మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నా. మ్యూజిక్ ఎంతమందికి నచ్చింది? దీనికోసం అయ్యో యువన్ గారు పిలుస్తాం, ఒక 2 నిమిషాలు. సార్ మీ వీడియో ఉంది సార్, మీ వీడియో చేశాను సార్, ప్లీజ్ సార్. ఐ నో యువర్ వెరీ హంబుల్, మాకు తెలుసు. కానీ మిమ్మల్ని పిలిచే కంటే ముందు ఆ వీడియో ప్లే చేసిన తర్వాత ఆ పేరుని పిలవండి అమ్మా ప్లీజ్. మీరు పిలవగానే వచ్చేస్తున్నారా? వీడియో ప్లీజ్, యువన్ గారి వీడియో. என்றும் இசை உலகின் இளவரசன் எங்கள் யுவா. ఎసెన్స్ అంతా జీర్ణించేసుకునే వ్యక్తి అండి. చుర 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 చూపులే పంజా, సల 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 ఊపిరే పంజా, నర నరమున నెత్తురే పంజా, అణు అణువున సత్తువే పంజా. శ్రీ యువన్ శంకర్ రాజా గారిని మనస్ఫూర్తిగా నేను అభినందించడానికి, ఒక ముఖ్యమైన మంచి సంగీతం అందించడమే కాదు, వాళ్ళ మాతృమూర్తి ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ శోకంలో ఉండగానే ఈ సినిమా పాటలు రిలీజ్ చేయడానికి ఆయన బాధను కూడా పక్కన పెట్టి ముందు ఈ ఆడియో రిలీజ్ చేయడానికి సహకరించిన యువన్ శంకర్ రాజా గారికి మనస్ఫూర్తిగా మీకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేటివిటీ రాగా ఉంది మ్యూజిక్. కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే, ఒకవైపు చూపి మరువైపు దాచగా అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే, ఇది అద్దాల మనసు కాదులే,
தியேட்டருக்கு போயிட்டு ஒரு பேரை பார்த்து விசில் வச்சு கை தட்டினா அது வந்து யுவன் அப்படின்ற ஒரு பேருக்காக மட்டும்தான். ఏమైంది వేళ ఎదలో ఈ సందడేలా మిల 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 మేఘమాల చిటపట చినుకేయు వేళ చెలి కులు కులు చూడగానే చిరు చెమటలు పోయేలా. அவர் வாய்ஸ்ல ஒரு ஈரம் இருக்கு. ஆமா, நான் ஒரு பெரிய ஃபேன் வாய்ஸ். ஈவன் இது ஓப்பனாக ஒரு சிலர் அப் அண்ட் டவுனாக கூட ஐ எம் ஓகே டு சே திஸ் பிகாஸ் இட் இஸ் அ ட்ரூ. 1990s க்ளோஸ் டு 24 இயர்ஸ் இஃப் ஐம் நாட் ராங். ஹீஸ் தேர் மோர் தென் 2 decades இஸ் ஹியர். ஆப்போசிட்டில் இருக்கிற பேர் மாறிட்டே இருக்கும், ஆனால் இந்த பக்கம் யுவன் பேர் அப்படியே தான் இருக்கும். యువన్ శంకర్ రాజా ఆర్ఆర్ నిన్నే ఫైనల్ చేశాడు, ఇరగ తీసేశాడు ఆర్ఆర్ సినిమాలో. ఆర్ఆర్ అసలు ఇరగ తీసేశాడు. ఈ మధ్యకాలంలో మీరు వినుంటారు, తెలుగు స్క్రీన్ మీద అంత మంచిగా ఆర్ఆర్ చేశాడు. அந்த பிஜிஎம் வந்து ரொம்ப அடிக்ட். கிங் ஆஃப் பேக்ரவுண்ட் ஸ்கோர். அந்த சீனை இன்னொரு லெவலுக்கு எலிவேட் பண்ணது வந்து யுவன் சங்கர் ராஜா. அதாவது எப்பவுமே யுவன் வந்து எனக்கு வந்து பயங்கரமா இருந்தது. ஏன்னா யுவனோட இன்ஜினியர் குரு என்ன சார், எப்படி சார் உங்களுக்கு மட்டும் இப்படி பண்றாரு மியூசிக் அப்படின்னு சொல்லி சொன்னாரு. அதனால வந்து எப்பவுமே ஒன் ஆஃப் மை ஃபேவரட், ஒன் ஆஃப் ஆல் யுவர் ஃபேவரட் யுவன் சங்கர் ராஜா காம்பினேஷன். జనరేషన్స్ గుర్తుంచుకునేటువంటి మ్యూజిక్ నిచ్చారు యువన్ శంకర్ రాజు గారికి. గట్టిగా చప్పట్లతో ప్లీజ్ వెల్కమ్ అవర్ లిటిల్ మాస్ట్రో. సార్ ముందుగా ఫస్ట్ మీ ఫ్యాన్స్ అందరికి అక్కడ ఒకసారి హాయ్ చెప్పండి సార్, లేదంటే వాళ్ళు ముందుకు వచ్చేసేలా ఉన్నారు. అదిగోండి. యా, హ్యాపీయా? So happy. Age is the 25th film that I'm scoring music and with VP. So love you. Yeah. Again, Talapati and combination. I'm like very happy. And Vaibo சொன்ன மாதிரி படம் சூப்பராக வந்திருக்கு. எங்களுக்கு எல்லாருக்குமே பிடிச்சிருக்கு. உங்க எல்லாருக்கும் பிடிக்குமோ? I think you guys will love the film. Yeah. So I'm so happy to be here. And సాంగ్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అసలే ఇవాళ పవర్ స్టార్ గారి బర్త్డే. ఇంతకు ముందు పంజా టైటిల్ సాంగ్ కూడా వినిన తర్వాత చుర 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 చూపులే పంజా నర 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 నింతునే పంజా, ఇది మర్చిపోకూడదండి మనం. ఇది కూడా కంటిన్యూ చేయాలి. ఓకే, హ్యాపీయా? యా. అది కంటిన్యూ చేయాలా? Tamil song. Once more they're asking. Once more. Nee chura 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 chupule pancha nara 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 nidure pancha adu pegdone gome pancha pedarani pedanana pancha. I forgot the lyrics. Thank you guys. సార్, ఇంతకుముందు మనం ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని అదే క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి అకార్డింగ్ టు యూ మై ఫాదర్, అది పర్సనల్ లైఫ్లో, మరి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పవన్ సార్. ఆబ్వియస్లీ ఐ లైక్ హిమ్ వెరీ మచ్. ఇవాళ అందరూ ఒకటే డిసైడ్ అయ్యి వచ్చారు. అబ్బా, ఎవరిని అడిగినా సేమ్ ఆన్సర్ వస్తుంది. హ్యాపీ బర్త్డే టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వన్స్ అగైన్. అండ్ పంజా సాంగ్ కూడా పాడేసిన తర్వాత ఇంకా అంతకు మించి మాకేం కావాలి చెప్పండి. ఆల్ ది వెరీ బెస్ట్. వి థరలీ ఎంజాయ్డ్ ది మ్యూజిక్. ఇంకా వెయిట్ చేస్తున్నాం. September 5th, every guy, all of you going to enjoy. Thank you very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈయన పాట పాడుతుంటే ఇదంతా ఒక కాన్సర్ట్ అయిపోతే ఆ సెటప్ ఉంటే ఎంత బాగుంటుందని అనిపిస్తుంది కదా మనందరికీ కదా.
అందుకనే మిమ్మల్ని అందరినీ 5th వరకు వెయిట్ చేస్తున్నాం. మా థియేటర్లో ఉండబోతుంది అనమాట. బట్ ఇప్పుడు నెక్స్ట్ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం మనందరి ఫేవరెట్ లైలా గారిని. ఎగిరే పావురమా టైంలో చూసాం, ఆ తర్వాత శివపుత్రుడు బోల్డ్ అన్ని హిట్స్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆవిడ అందించడం జరిగింది. మళ్ళీ ఒకసారి గోట్లో మిమ్మల్ని చూడడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మ్యామ్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్? లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అవర్ ఫేవరెట్ లైలా గారు. లైలా గారు, మీరు మాట్లాడే కంటే ముందు మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి మీ వీడియో కూడా ప్లే చేయాలి కదా. మీ గురించి ఇక్కడే నించొని మీ పక్కన చూడాలని మేమంతా వెయిట్ చేస్తున్నాం. లైలా గారి వీడియో ఒకసారి చూసేద్దామా? ఆ తర్వాత లైలా గారితో మాట్లాడించేద్దాం. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? మరదల్ పిల్ల నువ్వొస్తే చాలే బాల రాసిస్తా నింగి నేల ఎస్ అంటే చాలే పోరి కౌగిట్లో ఇట్ట దూరి చేసేస్తా చోరీ చోరీ ఓ పోరి. నువ్వేం టెన్షన్ అవ్వకు. నాకు బేబీ గురించి టెన్షన్ ఏమీ లేదు. గాంధీ గురించి టెన్షన్. ఎప్పుడు జులైగా తిరుగుతున్నాడు, ఇంటికి టైంకి రావట్లేదు. ఇక జన్మలో తాకకూడదురా. ఏదైనా అమ్మాయితో సంబంధం ఉందా అని కొంచెం అనుమానంగా ఉంది. చిల్లీ ఉమెన్. ఒక్కసారి అలా మీ వర్క్ అంతా మా కళ్ళ ముందుకు వచ్చేసింది. అండ్ ఆ వీడియో చూసిన తర్వాత మా పాత లైలా గారు మళ్ళీ వచ్చేసారు ఇవాళ మన ముందుకని ఒక సంతోషం కూడా. మ్యామ్ ప్లీజ్, గోట్లో మీ రోల్ గురించి అండ్ గోట్ గురించి మీరు ఏమేమి మాట్లాడాలనుకుంటున్నారో మొత్తం అంతా చెప్పేయండి. వీఆర్ వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ. Good evening, everybody. What language do I speak? Thank you, VP sir. He's on the phone. I'm really happy to be part of this film, Goat. Thalapathy Vijay sir, and of course the entire cast and crew, all such lovely friends, colleagues, so many years of lots of love and memories with everybody. AGS Films, being the 25th film, I wish you guys all the best. And I know this film is going to rock for you. Again, a huge thank you to VP sir, who is off the phone now. Thank you, VP sir, for making me a part of this film. Yep. So, guys, watch the film, 5th of September. Enjoy. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మరి సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని కూడా, ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటూ మా ముందుకు వచ్చేస్తున్నారు. మరి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హూ అకార్డింగ్ టు యూ ఇస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్? That is a very bad question. వచ్చిన వాళ్ళందరినీ స్పాట్లో పెడదాం అనుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు సేమ్ ఆన్సర్ ఇస్తున్నారు. మరి మీరేమైనా డిఫరెంట్గా చెప్తారా, అదే ఆన్సర్ చెప్తారా? వీఆర్ వెయిటింగ్. The whole Telugu industry. The whole Telugu industry? And Tamil industry. For today, Telugu. But you're putting me on the spot. This is very difficult. పర్లేదు మ్యామ్, అంతా మన వాళ్ళే, అందరూ సినిమాలు ఇష్టపడే వాళ్ళు. ఒక్క పేరు చెప్పండి I పర్లేదు. also want to wish Pawan Kalyan garu a very, very happy birthday today. Okay. It's a very, very good day. Yes. కదా, ఇవాళ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం ఏంటో, మీ అందరూ ఎంజాయ్మెంట్ ఏంటో మేమైతే విషయాలు చెప్తూనే ఉంటామండి. మీరు ఏదైనా చెప్పండి. బట్ మొత్తం ఇండస్ట్రీకి ఇచ్చేస్తున్నారు క్రెడిట్ అంతా. ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. Greatest of all time is our film. అది ఓ సినిమాకి ఇచ్చారా? ఓకే, చాలా ఇంటెలెక్చువల్గా ఇచ్చారు ఆన్సర్. మళ్ళీ నెక్స్ట్ టైం పిలిచి ఏమైనా ఎరకాటంలో పెట్టడానికి అయితే ట్రై చేద్దాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ యువర్. అదనమాట సంగతి. మళ్ళీ పిలుస్తాం ఇంకొంచెం సేపట్లో. ఓకే, సో ఆన్సర్ అది అర్థమైంది. మీ ఆన్సర్ ఏం కావాలో చెప్పిద్దాం ఇంకొంచెం సేపట్లో. బట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా September 5th మనందరి ముందుకు రాబోతుంది. కాబట్టి ఆ ఎక్సైట్మెంట్ అనేది మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు, సినిమా గురించి బోల్డ్ అంతా చెప్తూ వెళ్తున్నారు.
ఇప్పుడు నెక్స్ట్ నేను పిలవబోయే ఈ ముద్దుగుమ్మ గుంటూరు కారంలో బాగా ఎంజాయ్ చేశారా? హిట్ 2లో బాగా ఎంజాయ్ చేశారా? ఎక్కడికి వెళ్ళినా సినిమా మాత్రం పక్కా హిట్, ఇది నా గ్యారంటీ అంటున్నారు ఆవిడ. బట్ ఆవిడని పిలిచే కంటే ముందు ఆవిడకి సంబంధించిన ఒక ఏవి చూద్దాం. ఆ స్పెషల్ వీడియోని ఆవిడకి డెడికేట్ చేస్తూ ఆ తర్వాత పేరు చెప్తాను, మీరు చూస్తుండండి. స్క్రీన్ వైపే చూడండి. బైక్ రాదా? నో 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 నాట్ లైక్ దట్, నథింగ్ లైక్ దట్. రాదు అంటే నేర్పిద్దాం అనుకున్నా. పెళ్లికి ముందు కలిసి ఉండడం అంటే ఇది చాలా పెద్ద డెసిషన్ కేటీ. ఇలా సడన్ గా చూడరియా, పువ్వులో పెట్టుకొని చూసుకుంటా, కళ్ళలో పెట్టుకొని చూసుకుంటా, ఇలాంటి సొల్ డైలాగ్ నాకు కొట్టడం రాదు. నాకు ఒకటే తెలుసు, నీ పక్కనే పొద్దున్న నిద్ర లేవాలని ఉంది. నా డ్యూటీ అయిపోయిన తర్వాత నీ దగ్గరికి తిరిగి రావాలని. నాతో వచ్చుండు, బాగుంటుంది. అటు తిరిగి ఇటు తిరిగి చూసేలో ఇద్దరం కలిసి క్రికెట్ టీం ఫామ్ చేసేద్దాం. రే నువ్వు నీ సొల్లు డైలాగులు. ఐఎమ్ సీరియస్. ఆలోచిస్తా. నీ కొడుకు ఫుల్గా కొట్టేస్తున్నాడు మావయ్య. నేను వాటర్ తెచ్చేలోపు క్వార్టర్ తాగేశాడు. ఏదైనా అమ్మాయితో సంబంధం ఉందా అని కొంచెం అనుమానంగా ఉంది. చిన్ని ఉమ్మని ఈ వీడియో చూస్తుంటే మాస్ క్లాస్ అన్ని కలగలిపితే మీనాక్షి చౌదరి. గట్టిగా చప్పట్లతో ఆవిడని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి. To speak about God. అబ్బా చీరలో ఎంత ముద్దుగా ఉన్నారు, వండర్ఫుల్ కదా. కాదు, ఇటు తెలుగులో సూపర్ స్టార్తో వర్క్ చేశారు, తమిళ్లో సూపర్ స్టార్తో వర్క్ చేశారు, ఎటు చూసినా సూపర్ స్టార్స్ కనిపిస్తున్నారు. హౌస్ బీన్ ద ఎక్స్పీరియన్స్ మీకు? Truly grateful. And I think it's a blessing for every actor. You know, they have a wish list of working with certain actors in life, and I am so grateful that so early on in my career I've got that opportunity in Telugu industry, in Tamil industry. So I couldn't ask for anything more. And మీనాక్షి, విజయ్ గారితో మీరు చాలా క్లోజ్గా వర్క్ చేశారు కాబట్టి మా అందరికీ తెలియని విషయం అండ్ మీకు ఆయనలో బాగా నచ్చే క్వాలిటీ ఏదైనా మాతో పంచుకుంటే వినాలని వెయిట్ చేస్తున్నాం మేము. I think everybody knows this, but with Vijay sir, no, he's such a calm person. Like, he's so like in Zen mode all the time. I don't know how he does that. You know, he's always ready before time on set. That's something that I've truly never seen in anybody, that discipline, that dedication that he has, and I think that's what truly makes him the star he is. Yes, మరి ఆయనేమో అక్కడ కామ్గా ఉంటారు, థియేటర్స్కి వచ్చిన తర్వాత స్టామ్ చూస్తూ ఉంటాం మనం, అంతే డిఫరెన్స్. బట్ ఇంతకుముందు అడుగుతున్నటువంటి క్వశ్చన్ అందరినీ కూడాను, ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అకార్డింగ్ టు యూ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు అనుకుంటున్నారు? You know, I have to say this, the first Telugu film that I saw was Jalsa. And I was a kid when I saw that, and after that moment I used to watch all the Telugu films that used to come, and it truly has to be none other than Pavan Kalyan sir, and I wish him a very happy birthday. ఇంకా ఈ మాట అన్నాక జేబులు లేవు కాబట్టి నేను చేతులు ఇక్కడ పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీరు గోడ్ గురించి ఏం చెప్పాలనుకుంటే మొత్తం చెప్పండి, పర్లేదు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, అండ్ ఐ హోప్ అందరికీ ట్రైలర్ నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్
I am very, very, very excited. Chala santosham undi to be a part of this project. Aguram sir, AGS Entertainment, Archana ma'am, Aishwarya ma'am. I'm so grateful for the opportunity. This is the 25th film, and with Vijay sir, I couldn't be more grateful to have this opportunity to be a part of this project. And to the entire star cast, I am so grateful for the opportunity. It has been a blast working on set, so much fun working with everybody on set. To Venkat Prabhu sir gurinchi cheppalante, he's like this cool manager in the office, you know. Any problem, he'll solve it and he'll handle it in the smoothest way possible. He's truly like this, what do you say, a chill boss vibe, Anamata. That's literally what you give on set. It's been an amazing experience working with you. Thank you so much. Yuvan sir, I have been listening to your songs ever since I've been, in the industry, and I truly am a big fan. Getting an opportunity to be a part of a song which is composed by you and, made by you, I'm so grateful. Coming to the one and only GOAT, Talapati Vijay sir. Like I said, he's like calm before the storm, It's like before the take, he's this very zen mode. Evartho matladaru. He's in his own space. Calm ko observe chestaru. Kani shooting start అయింది, హీఈస్ అ డిఫరెంట్ పర్సన్. అది ఇంకో హ్యూమన్లో ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఐ డోంట్ నో హౌ హీ డస్ దాట్, బట్ ఇట్ హ్యాస్ బీన్ ఎన్ ఆనర్, filled with gratitude to be a part of this project, to be getting the opportunity to share the screen space with Vijay sir, and I wish everybody all the very best for this beautiful film. And movies lo చాలా surprises unnai, but reveal lekunda, because everything has been made for you to experience in theaters. So 5th September, definitely ga chudandi, and we all hope you enjoy the film. Thank you. థ్యాంక్ యూ మీనాక్షి. అండ్ ఇంకొక బ్లాక్ బస్టర్ వేసేసుకోండి మీ ఖాతాలో. మేము కూడా దానికోసం ఎదురు చూస్తున్నాం. September 5th మిమ్మల్ని స్క్రీన్లో చూడాలని మా వాళ్ళంతా ఎగర్గా వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండి. థ్యాంక్ యూ. అదనమాట సంగతి. సో మీనాక్షి గారు కూడా ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గురించి చెప్పేశారు. మనం ఇంకా నోట్స్ రాసుకుంటూ వెళ్ళడమే. ఒక్కొక్కరు చెప్తున్న పాయింట్స్ ఏంటి, కథ ఏమన్నా అర్థమవుతుందా అని చెప్పి మన గెస్ గేమ్ అయితే మొదలు పెట్టేద్దాం. KLM Fashion Mall, keep loving more presents. The pre-release event of GOAT, powered by Deccan Chai, Hyderabad's flavor, a division of Shreyas Group. Associate sponsors Priya Gold, jewelry partner Vega Jewelers, Andhra Pradesh, Telangana and USA. Health partner Yoda Diagnostics Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Guntur, Visakhapatnam and Karimnagar. Music is already out on T-Series, and today's event is organized by Shreyas Media, Bharat #1 movie events and promotional company. మరి ఇప్పుడు నెక్స్ట్ ఈవిడికి ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను. ఆవిడ సినిమాలన్నీ చెప్తూ వెళ్తే బహుశా ఈవెంట్ టైం సరిపోదేమో. ప్రియమైన నీకు టైం అప్పటి నుంచి ఆ స్టెప్పులు వేయడానికి మనం అలానే ట్రై చేస్తూనే ఉన్నాం, కానీ ఆవిడంత గ్రేస్ఫుల్గా ఇప్పటికీ కూడా వేయలేకపోతున్నాం ఏంటి అనే ఒక ప్రశ్న ఎప్పుడు నాకు ఉంటుంది. బట్ సంక్రాంతి, వెంకీ, రాధా గోపాల్ అని చెప్తూ వెళ్తే చాలా సినిమాలే లైనప్ అయి ఉన్నాయి. బట్ నేను చెప్పే కంటే స్నేహ గారికి డెడికేట్ చేస్తూ ఒక స్పెషల్ వీడియో మన ముందుకు వచ్చేస్తుంది. ఆ వీడియో చూసేద్దాం ఇప్పుడు. వీడియో ప్లీజ్. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావేలా, మాటున ఉన్నది ఓ మంచి సంగతి, బయటికి రాదే ఎలా. గురించి ఏమైనా తెలుసా? అయ్యో దానికే. వండర్ఫుల్. స్నేహ గారు ఇవాళ మనతో పాటు ఇక్కడ ఉండరు. అండ్ మన భాషలో అంటుంటాం కదా, అందం అభినయం రెండు కలగలిపితే ఎలా ఉంటుంది అంటే ఇదిగోండి ఈ వీళ్ళ ఉంటుంది. గట్టిగా చప్పట్లతో స్నేహ గారిని స్వాగతించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? చాలా రోజు తర్వాత నేను మీ ముందు ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కల్పాతి సార్ అండ్ అర్చన మ్యామ్ అండ్ ఐశ్వర్య, విపి గారు, థ్యాంక్ యూ సో మచ్.
for this wonderful opportunity. To be part of this mega film, in fact, చెప్పొచ్చు. ఎందుకంటే స్టార్స్ చూస్తే సెట్లో ఎప్పుడు చూస్తే మల్టీ స్టార్ 10 caravans 20 caravans అలాగే ఉంటుంది. అండ్ ఇట్ వాజ్ సో నైస్ టు వర్క్, ఎందుకంటే లైలా వాజ్ దేర్, ప్రశాంత్ గారు వాజ్ దేర్, విజయ్ గారు, మోహన్ గారు, అండ్ వైభవ్, ప్రేమ్జీ, ఇలా చెప్తే వెళ్ళొచ్చు మన అంత మల్టీ స్టార్స్. అండ్ కల్పాతియోడే 25th మూవీ ఇది. సో టు బి పార్ట్ ఇంత పెద్ద బడ్జెట్ మూవీలో ఉండడానికి చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ దిస్ ఫిల్మ్, ఎందుకంటే ట్రైలర్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది, అదిరింది కదా. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ మిమ్మల్ని లాగే, ఎందుకంటే చాలా రోజుల తర్వాత నా మూవీ రిలీజ్ అవుతుంది. సో ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ ఇట్ అండ్ యూ విల్ ఎంజాయ్ దిస్. కాదు స్నేహ గారు అదిరిపోయింది అని ఇలా అంటారు, అదిరిపోయింది ఎక్కడో ఉంది, అది మనం చెప్పాల్సింది. అదిరిపోయింది అది 5th తర్వాత ఇంకా మనం డెఫినెట్లీ ఇంకా చాలా మాట్లాడదాం సినిమా గురించి. బట్ ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి తప్పించుకోలేరే. ఇప్పుడు దాకా మీ వీడియో చూసాం, ఎంతో మంది యాక్టర్స్తో మీరు వర్క్ చేస్తున్నారు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. మరి ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ ఇక్కడ ఎవరు అని అంటే ఏం చెప్తారు? తెలుగు ఇండస్ట్రీలో ఐ హావ్ వర్క్డ్ విత్ ఆల్మోస్ట్ ఆల్ ద స్టార్స్ ఎక్సెప్ట్ ఫర్ 2 people. మెగాస్టార్ చిరంజీవి గారితో వర్క్ చేయలేదు, అండ్ ఆఫ్ కోర్స్ పవన్ గారుతో నేను వర్క్ చేయలేదు. ఐ ఆల్వేస్ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్, బట్ ఐ వుడ్ లైక్ టు విష్ హిమ్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టుడే అండ్ ఆల్ టైమ్ డెఫినెట్లీ పవన్ గారు. ఎందుకంటే రియల్ లైఫ్లో మాత్రం కాదు, రియల్ లైఫ్లో కూడా తన ఒక పవర్ స్టారే. అందుకనే వాళ్ళ గోట్ టైటిల్ అందరం కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి డెడికేట్ చేస్తున్నాం అనమాట. బట్ విజయ్ గారితో కూడా వర్క్ చేసి ఉన్నారు కాబట్టి ఆయనలో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి అని అడిగితే మీరేం సమాధానం చెప్తారు? ఆల్రెడీ మీనాక్షి గారు చెప్పారు, ఈజ్ వెరీ కామ్, వెరీ కంపోజ్డ్, వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. బట్ ఐ ఆల్వేస్ సీ హిమ్, తన ఫ్యాన్ వస్తే చాలా రెస్పెక్ట్ చేస్తారు. అండ్ హీ మేక్ షూర్ దట్ హీస్ ఫ్యాన్స్ ఆర్ కంఫర్టబుల్. అది నేను చూస్తున్నాను. సో అది ఆ క్వాలిటీ నాకు చాలా నచ్చింది, ఎందుకంటే అది రెస్పెక్ట్ ఇవ్వడం. తన వచ్చి ఈజ్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్, ఇన్ అ వెరీ బిగ్ పొజిషన్. ఎక్కడ ఎవరు ఉన్నారు, తన కంఫర్టబుల్గా ఉన్నారా అది చూడడానికి ఇంకొక ఐ థింక్ హీ నీడ్స్ అ థర్డ్ ఐ ఫర్ దాట్. ఐ థింక్ హీ హస్ గాట్ దట్. వండర్ఫుల్. అయితే వెళ్తూ ఒక చిన్న టిప్, ఇది వాళ్ళందరూ కాదు మన ఇద్దరి మధ్యన సీక్రెట్. అవును 5th రిలీజ్ అవుతుంది, గోటు తప్పకుండా చూడండి. ట్రిప్ కాదు మ్యామ్, టిప్పు. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు ఎవరు గార్జియస్గా ఉండాలంటే అమ్మాయిలు ఏం చేయాలంటారు? చెప్పండి సీక్రెట్ మైక్లో. ఏంటి ఇక్కడ మేకప్ అక్కడేం కనిపించట్లే, మీరు ఆగండి అయ్యా. మీరు చెప్పండి మ్యామ్. చెప్పేశారు కదా తన మేకప్కి ఇస్తారా క్రెడిట్? ఎప్పుడు అందంగా గార్జియస్గా ఇన్ని సంవత్సరాలైనా అలానే ఉండడం ఎలా? ఉండండి అంతే. చంపేశారు. టాక్ గుడ్, బీ హ్యాపీ, అంతే. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మెయింటైన్ చేస్తే ఎప్పుడు హ్యాపీగా ఉంటే గ్లో వస్తుంది అయ్యా. ఎప్పుడు మేకప్లు అంటారు, ఎవరది వస్తా కొంతసేపు అయ్యాక. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నేనైతే థ్యాంక్ యూ. అండ్ నేను ఇప్పుడు అడగాల్సిన క్వశ్చన్స్ అడిగేశాను, ఇంకొంచెం సేపట్లో మా మీడియా వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు ఆ క్వశ్చన్స్ అడగడానికి. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడదాం, ఎవరిని పిలుద్దాం, మీరు చెప్పండి. గట్టిగా వినిపించింది పేరు, కానీ మా వాళ్ళు ఎవరు ప్రశాంతంగా లేరే. ఎస్, మరి ప్రశాంత్ గారికి డెడికేట్ చేస్తూ ఒక స్పెషల్ వీడియో చూద్దాం, ఆ తర్వాత ఆయనతోనే మాట్లాడించేద్దాం. క్యాన్ వీ హ్యావ్ ద స్పెషల్ వీడియో ఫర్ ప్రశాంత్ గారు ప్లీజ్? సినిమాకి వెళతాం, చూస్తాం, నవ్వుతాం, ఏడుస్తాం. సినిమా నుంచి బయటికి రాగానే మొహం తుడుచుకుంటాం. అదే విధంగా జరిగిందంతా తుడిచేశాను. ఎవరైనా మిషన్ కి ఫ్యామిలీతో హాలిడేకి వెళ్తారా? అది బ్యాంకాక్ కి కుటుంబంతో పోతారు. హి ఇస్ ద కోట్ ఆఫ్ సాడ్. వయసు అయింది, స్క్వాడ్ వదిలిపెట్టి ఎన్నో ఏళ్ళైంది. ఎలాగని ఆలోచిస్తున్నారా? ఎంత వయసు అయితే ఏంటయ్యా, ఏ లైన్ ఈజ్ ఆల్వేస్ ఎ లయన్. waiting. జీన్స్, జోడీ, దొంగ ఇవన్నీ చెప్తున్నాం, కానీ ఇప్పుడు ఇండియా మొత్తం అందగన్ రీసౌండ్. మరి ఆ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఇవాళ ప్రశాంత్ గారు ఇక్కడ మన అందరి కోసం వచ్చేసారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రశాంత్ గారు ఇంతకుముందు ఆ వీడియో చూస్తుంటే
విజయ్ గారు ఇప్పుడు డబుల్ రోల్ ప్లే చేస్తున్నారు. మీరు అప్పట్లో జీన్స్లో చేసేస్తున్నారు. బట్ ఆ రోల్స్ చేయడం అనేది అంత డిఫరెంట్గా చేయడం అనేది ఎంత కష్టమో యాజ్ అన్ యాక్టర్ మీకే తెలుస్తుంది. దాని గురించి మీ మాటలో. మొదట ఇక్కడ వచ్చే విజయ్ గారు ఫ్యాన్స్ అందరికీ, ప్రెస్ అండ్ మీడియా, గోట్ టీమ్, అండ్ ఐ లవ్ యూ టూ. ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి. ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిలిం. అండ్ మొదట ద క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ గారు, EP sir. Thank you so much, sir, for giving a fantastic film, not to us, but to the entire audience. And I'm sure everyone is going to have a treat. And to the producers, Agoram sir, I'll say Aishwarya first, and then I'll say Archana madam. They have been fantastic producers because ilaga film cheyalante, it takes a lot of commitment as a producer. And it's a 25th film for them, so this movie is going to be a fantastic movie, a blockbuster for sure. ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారు కదా, ట్రైలర్లో చూసారంటే ఇట్స్ సో డిఫికల్ట్ టు కట్ ట్రైలర్ అండి. ఇంతమంది స్టార్స్, యునో ఎంటైర్ వీ హ్యావ్ అట్లీస్ట్ 20 to 30 ఆర్టిస్ట్, ఆల్ బిగ్ స్టార్స్. అన్ని స్టార్స్ ఒక ఫ్రేమ్లోకును ఒక ఫిల్మ్లో అది ఒక ట్రైలర్లో చూపించాలి, చాలా చాలా కష్టం అది. కానీ VP సార్ చాలా సైలెంట్గా ఉన్నారు అనుకోండి. ఈస్ అ మాస్టర్ మైండ్, ఈస్ అ ఫినామినల్ డైరెక్టర్. హీ లుక్స్ వెరీ సింపుల్, లుక్స్ వెరీ సాఫ్ట్, అండ్ యూనో ఇట్స్ లైక్ అ మ్యాన్ విత్ అ విజన్. అండ్ వెన్ హీ నరేటెడ్ ద సబ్జెక్ట్ టు మీ ఫస్ట్ టైం, చాలా సంతోషమైన విషయం ఏంటంటే స్క్రీన్లో ఫస్ట్ మాట ఇదే చెప్పారు, సార్ ఇది విజయ్ గారు ఫిలిం, కానీ ఒక్క ఫ్రేమ్లో మీరు, విజయ్ గారు, ప్రభుదేవ ముగ్గురు డ్యాన్స్ చేసేలా ఉంటుంది. సో దట్ వాస్ హుక్ లైన్ ఫర్ మీ, బికాస్ Archana madam was saying, no, the first time, no, just I who accepted, then everyone, all the other artists came. So that was the hook line that the director sold me. Ilaga film chala kashtam andi, it won't come again, it will take some time to come again. So I'm very happy that you had the vision, Director Garu, and not only us, then he brought in Sneha, then he brought in Laila, then he brought in Meenakshi, then the most important, he brought in Prabhudev Master, then Mohan sir, whole stars. We have Premji, one of the most versatile actors of Tamil industry. And then we have Vaibhav, we have the whole gamut of galaxy of stars in this movie. It was location చూసారంటే it was more than one side, it was like we were having a great time, good fun, but on the other side the pressure, the amount of pressure both the director and the producers had, because it was a huge film, కానీ it was in the short time లో. I was always asking the director ki elaga what are you going to do, because VFX undi dana, VFX and so many artists dates anni, but they really pulled out a miracle. ఇప్పుడు మనం ట్రైలర్ చూసాం, వెరీ హ్యాపీ. ఇప్పుడు ఆ ట్రైలర్తో ఎవ్రీ యాక్టర్ హ్యాస్ ఓన్ స్పేస్ ఇన్ దిస్ ఫిలిం, అండ్ మీరు ఫిల్మ్ చూసినప్పుడు యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. ఇట్స్ అ టోటల్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్, అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. యాజ్ అ టీమ్ ఆఫ్ గోట్, each and every member, we are very proud that we have done a fantastic movie. As audience, you are really going to enjoy it. It's a treat for you. And ఇంపార్టెంట్గా విజయ్ గారు గురించి మాట్లాడంటే ద గోట్, డెఫినెట్గా లాట్ ఆఫ్ పీపుల్ విల్ సే లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ మై బ్రదర్, కానీ హీఈస్ ద మోస్ట్ హంబలెస్ట్ పర్సన్, సాఫ్ట్, very soft natured, very, he thinks a lot for everyone. కానీ ఫస్ట్ టైం we go a long way as friends, but thanks to God, I got two brothers now. One is our elder brother, Mr. Prabhudeva, and as a younger brother, Mr. Vijay. So I'm really thankful again to the entire team of GOAT for being a part of my life, and I can keep going on. First we started off the shooting of the songs, and then every sequence మీరు చూసారంటే, okay, I'll tell you something that no one has ever told you. When the director garu
when he mentioned the subject to me, the interval block was something. Kani, as the movie went, he moved the interval block to the middle of first half itself, so that increases space. So today, when the director Garu and producer madam, whenever they talk in the interview, they say, no, it's a very fast pace. Chala fast ga untundandi. Meer chusarante, it'll be like this. First half will come and go, second half will come and go. And director Garu, you know, the other biggest support ever ante music director, Yuvan Shankar Garu. He is one of the biggest support for this movie in terms of background music, and he has done a fabulous job. ఎలా తెలుసు అంటే మీరు అందరూ ఎవరెవరు ప్రోగ్రామ్ చేశారు కదా అని ఫోన్ చేస్తే చెప్పారు, ఇలాగ మీరు చాలా ఒక్కొక్క పోర్షన్ హ్యాస్ కమ్ అవుట్ రియలీ వెల్. అండ్ ఇంకొక ఒక మంచి విషయం ఏమిటంటే అర్చన మేడం, షీ డజంట్ లై. పిక్చర్ బాగుంటే బాగుంది, బాగలేదంటే వద్దు, ఇంకా ఏదైనా చేయరు, విల్ డూ సంథింగ్ ఎల్స్. అండ్ షీ ఈజ్ మోర్ ఎక్సైటెడ్ అంటే డెఫినెట్గా పిక్చర్ చాలా బాగా వచ్చింది. వీ విల్ ఆల్ యాజ్ ఫ్యాన్స్, యాజ్ మూవీ గోవర్స్, we will definitely enjoy. I'm sure you, each and everyone will enjoy this movie. And I had a great time. Thank you so much to each and everyone. And thank you especially Telugu audience. You guys love movies. And you know, you really cherish good movies. So you guys are going to have a great treat. And a pleasure being here. Thank you. And I have to mention one more person which I had remembered, then I forgot, is the distributor of this movie, Maitri Films. Sorry, Andy, Ravi Garu, then Sashi Garu. So they have a jackpot. More than the producers, they have a jackpot for sure. It takes guts to release a movie. It takes guts to release in so many theaters. So they are going to have, they are so confident about the movie, and 6,000 theaters in India. That's a target? Okay, they are saying 5,000, but I'm sure it's going to increase. So it's 5,000 theaters all across India. It's the first time ever. It's huge. So I think the entire team of GOAT deserves a big round of applause for that. And Meenakshi, I left you out. Sorry about it. And it was a pleasure, working with you too. And thank you so much for the compere, and also my team, Nikhil Murugan and Mr. Riya sir. They also came here all the way. Thank you so much, sir, for being a part of us. I think I covered everyone. So thank you so much, Andy. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. బట్ వాళ్ళందరూ డైలాగ్ అడుగుతున్నారు, ఏదైనా ఒక డైలాగ్ చెప్పమని. తమిళ్యా? తమిళ్. నీగల నాల్ల, I love you all. అయ్యో, ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఎవరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో? ఆ క్వశ్చన్ కూడా అడగాలి కదా, అది ఆనవాయితీగా అందరిని అడుగుతూ వస్తున్నా కాబట్టి. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ అందరూ చెప్పినలాగా మా నాన్నగారు, అమ్మగారు, ఓకే, ఫ్యామిలీతో. మన మూవీ అంటే మన అందరూ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్. కానీ డైరెక్టర్ నుంచి, ప్రొడ్యూసర్ నుంచి, విజయ్ గారు, ప్రభుదేవ్, అందరూ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్, ఇంక్లూడింగ్ లైలా, స్నేహ, and every team member, including the light boys, the fighters, the dancers, andru wonderful. Everybody who worked in the movie is the greatest of all. Ante they have really done so much brilliant work. If you look at the Telugu industry, మీరు అడుగుతారు, తెలుసు అక్కడే వస్తున్నారు, మీరు ఎక్కడ వస్తారో నాకు తెలుసు. ఇప్పుడు ఓకే, తెలుగులో ఒక మాట అంటే నాకంటే మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఇప్పుడు పొలిటికల్ వచ్చి హీఈస్ మేకింగ్ అ పవర్ అంటే పవన్ కళ్యాణ్ గారు, హీ ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు హీ ఈజ్ రాకింగ్, హీ కేమ్, హీ స్టూడ్, హీ ఫాట్ అండ్ హీ వన్. సో హీ ఈజ్ ద గోట్, హీ ఈజ్ ద గోట్. సో ఫర్ మీ హీ ఈజ్ ద బెస్ట్. అండ్ దెన్ ఫర్ మీ డాన్స్ అంటే ఇట్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు. డాన్స్ స్టైల్ అంటే అల్లు అర్జున్ గారు. సో ఐ కెన్ కీప్ గోయింగ్ ఆన్. ఐ హ్యావ్ సో మెనీ great people in Telugu industry who are like the gross. Prabhas ante definitely andru, there are so many stars who are goats here. So and with Tamil ante we all have the greatest. We are definitely andi Mahesh Babu andru ade cheptunanu okka everybody, but Mahesh Babu ante he still he shines. He's the smartest guy, ade. All right, thank you so much. But the biggest goat ever telsa, meeru fans, meere best.
గో అవుట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ప్రేక్షకులు లేకపోతే అది ఎంత గొప్ప సినిమా అయినా కానీ మీరందరూ అంత చక్కగా రిసీవ్ చేసుకోకపోతే ఏ సినిమా కూడా హిట్ అవ్వదు. సో డెఫినెట్లీ మీరందరే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఒకసారి మనకి మనమే ఓ వేసేసుకుందామా? ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టార్ పేరు చెప్తే పాపం వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటండి అర్థం చేసుకోండి. పాపం మీకు నచ్చిన స్టార్ని ఒకసారి మీరు మనసులో తలుచుకొని అలా మీరే ఒకసారి వాళ్ళే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేసుకోండి, పర్లేదు, మేమేం ఫీల్ అవ్వము. బట్ రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ మీ అందరికీ ఒక స్పెషల్ లేడీ. ఎందుకంటే ఇవాళ ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ 25th సినిమాని మనందరి ముందుకి ఇలా తీసుకువస్తున్నారంటే ఈ బ్యానర్ గురించి ఎంతో ఎంతో మాట్లాడుకోవాలి. సో క్రియేటివ్ ప్రొడ్యూసర్ మిస్ అర్చనా కల్పతి గారు, ఆవిడ ఆల్రెడీ విజయ్ గారితో బిగిల్ సినిమాలో వర్క్ చేయడం మనకు తెలుసు. ఆ తర్వాత రెండవసారి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మన ముందుకు తీసుకురాబోతున్నారు. సో ఆవిడ వర్క్ చూసి స్వయాన విజయ్ గారే, తలపతి విజయ్ గారే ఆవిడకి రియల్ సింగప్పన్ అనే ఒక టైటిల్ని కూడా ఇవ్వడం జరిగింది. మేము ఇవాళ రియల్ సింగప్పన్ అనే ఆవిడని స్టేజ్ మీదకి పిలుద్దాం అనుకుంటున్నాం. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ మిస్ అర్చనా కల్పతి ఆన్ స్టేజ్ ప్లీజ్. మరి గోట్ గురించి వాట్ ఇస్ షీ గోయింగ్ టు సే? Thank you. A big thank you to the press and media present here and all Talapati fans. First of all, thank you Ravi sir and Sashi sir and my three movie makers. For me, you are a goat. Thank you because to make movies like all the films that you have made, like Pushpa, which is my favorite film of all time. So the movie Goat is with the goat here. So I know it's going to reach the maximum number of screens and get the best showcasing. And thank you for standing by AGS and hope this collaboration is the first of many in our cinema journey. It's a very special feeling, our 25th film. So a big thank you to our entire team, cast and crew. First of all, Vijay sir, who's a big part of the film and our goat. So big thank you to him, VP. It's been such an amazing journey, mad journey in such a short time. I think Success Meet la vandu we'll speak more about everything. We're very, very confident about the film. Prashant sir, thank you. You've been such a sweetheart. And Prabhu Master, who's also been a big pillar. Yuvan, you are so special. I think all our super hit films, most of it you've been part of. I think what starts with Vairaja Vai, but Love Today is going to continue with Goat. I'm very confident. And Sneha, thank you. Laila, thank you so much. Meenakshi, thank you. Vaibhav and Premji, thank you. Romba hype ஏத்திட்டீங்க. நாங்க எவ்வளோ கம்மியா நினைச்சோமோ. Thank you. So looking forward to all of you seeing the film on September 5th. We will see you soon. Thank you. Thank you so much, ma'am. But who, according to you, is the greatest of all time in Tollywood film industry? First of all, would love to wish Power Star a happy, happy birthday. He is, of course, a goat. My favorite also is Mahesh Babu Garu. He is my goat because thanks to Vijay sir, I watched Okadu and then I started watching all his movies. So yeah, it's very special for me. Wonderful, ma'am. Thank you so much. Thank you. మీ పేరు, మీరు చెప్పిన పేర్లు ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి కదా బయటికి, అది హ్యాపీయే కదా? అది వెరీ గుడ్. మీరు అలా హ్యాపీగా ఉండండి చాలు మాకు. బట్ ఇంత అద్భుతమైన సినిమా మన ముందుకు వస్తుందంటే దాని వెనకాల ఒక విజన్ ఉండాలి. కెప్టెన్ ఆఫ్ ద షిప్ వెంకట్ ప్రభు గారు, ఈయన గురించి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? బోల్డ్ అంతమంది వెంకట్ ప్రభు గారు ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. ఉన్నారా? అది మీరు అలానే ఉండండి. బట్ ఆయనకి డెడికేట్ చేస్తూ ఒక స్పెషల్ వీడియో ముందుగా చూద్దాం. ఆ తర్వాత ఆయన ఫిల్మోగ్రఫీ గురించి కూడా మాట్లాడుకుందాం. కెన్ వీ హ్యావ్ ద స్పెషల్ వీడియో ఫర్ అ డైరెక్టర్ ప్లీజ్? వెంకట్ ప్రభు డైనమిక్ డైరెక్టర్. ఆయన మొదటి సినిమా చెన్నై 628 అప్పట్లో ఓ సంచలనమైంది. రొటీన్ గా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ రెడీ చేసుకుని ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా తీయడం వెంకట్ గారి స్టైల్. సరోజా అనే కమర్షియల్ సక్సెస్ ఫిల్మ్ తో పాటు గోవా,
బిర్యానీ, మాస్ లాంటి సినిమాలతో క్లాస్ మాస్ ప్రేక్షకులను అలరించారు. తమిళ్లో క్రేజీ హీరో అజిత్ తో తమిళ్లో చేసిన మాన్ కథ సినిమా తెలుగులో గ్యాంబ్లర్ గా డబ్బై ఇక్కడ మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమా చాలా స్టైలిష్ గా మేక్ చేసి అజిత్ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చారు వెంకట్ ప్రభు. అలాగే తమిళ్ స్టార్ హీరో సూర్య గారితో హారర్ మిక్స్డ్ యాక్షన్ థ్రిల్లర్ రాక్షసుడు సినిమా చేశారు. ఇది తెలుగులో కూడా డబ్బై మంచి కలెక్షన్లు సాధించి హిట్ గా నిలిచింది. ఏంది బాయ్ గిట్లా పరిశాన్ చేస్తుంటేంది బాయ్? ఊహించలేదు కదూ, మీ ముందుకిలా వస్తారని ఊహించలేదు కదూ. వందటేంటా నా ఇట్స్ మై ఇక తమిళ్లో మంచి పేరున్న మరో స్టార్ సింబు గారితో మానాడు సినిమా చేసి సూపర్ సక్సెస్ కొట్టారు వెంకట్ ప్రభు. ఈ సినిమా సింబు గారికి మంచి కంబ్యాక్ సినిమాగా మారింది. சுட்டா போனா ரிப்பீட் வந்தா சுட்டா போனா ரிப்பீட் வந்தா சுட்டா போனா ரிப்பீட் வந்தா சுட்டா போனா ரிப்பீட் இன்னைக்கு வருவா రిపీట్ ముడియల తలవర తమిళ్లో పెద్ద హిట్ గా నిలిచింది. అలాగే నాగ చైతన్యతో చేసిన యాక్షన్ అండ్ హంట్ మూవీ కస్టడీ ఆయన కెరీర్ లో ఓ మంచి చిత్రంగా నిలిచింది. ఎంతో డిఫరెంట్ అండ్ కొత్తగా నాగ చైతన్య గారు ఈ సినిమాలో కనిపించడం రిఫ్రెషింగ్ గా అనిపించింది. అలాగే ఎంతో మంది క్రిటిక్స్ కూడా మెచ్చిన చిత్రం కస్టడీ. ఇప్పుడు స్టార్ హీరో దళపతి విజయ్ గోట్ సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కించారు. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో తమిళ దళపతి ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో ఈ సినిమా తమిళ తంబీలకు క్రేజీ ప్రాజెక్ట్ అయిపోయింది. విజయ్ గారు వెంకట్ ప్రభు టాలెంట్ ని నమ్మి పొలిటికల్ ఎంట్రీకి ముందు ఈ సినిమా ఆయనకు అప్పగించారంటే వెంకట్ ప్రభు గారంటే ఎంత నమ్మకమో అభిమానమో మనకు అర్థమవుతోంది. ఎక్కడా తగ్గకుండా అంచనాలను మించి విజయ్ కున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని బ్లాక్ బస్టర్ అవ్వాలన్న టార్గెట్ తో తెరకెక్కించారు వర్సటైల్ డైరెక్టర్ వెంకట్ ప్రభు. ట్రైలర్ తోనే తనదైన మార్కు వేసి విజయ్ ఫ్యాన్స్ లో వైబ్ క్రియేట్ చేశారు వెంకట్ ప్రభు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అని తమిళ ఫ్యాన్స్ లోనే కాదు తెలుగు ఫ్యాన్స్ లో కూడా మంచి బజ్ క్రియేట్ అయిపోయింది. సో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన ఈ గోట్ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు డైరెక్టర్ వెంకట్ ప్రభు గారు అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ గోట్. ప్లాన్ బిఏ కాదు, ప్లాన్ జెడ్ వరకు ఉంది మన దగ్గర. I'm waiting. మరి సెప్టెంబర్ 5th ఈ సినిమాని మనం చూడబోతున్నాం అంటే అది ఆయన విజనే బోల్డ్ అంత ప్యాషన్తో ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ వెంకట్ ప్రభు గారికి మేక్ సమ్ నాయిస్. అందరికీ నమస్కారం, వణకం. ఇట్స్ గుడ్ టు బీ బ్యాక్ ఇన్ హైదరాబాద్. தலைவா எல்லாம் எப்படி இருக்கீங்க? நல்லா இருக்கீங்களா? ஓகே, செப்டம்பர் 5 செய்கிறோம். ஸோ கண்டிப்பாக யூ வில் ஆல் என்ஜாய் த ஃபிலிம். நல்லா என்ஜாய் பண்ணுவீங்க. தேட்டருக்கு வந்து இட்ஸ் அ ஹோல்சம் என்டர்டெயின்மெண்ட். தளபதியை வந்து ஒரு புதுசாக பார்ப்பீங்க. நியூ ப்ரெசன்டேஷன் இருக்கும். ஸோ ஐ திங்க் யூ வில் ஆல் என்ஜாய் த ஃபிலிம். இட்ஸ் அ ஹோல்சம். நாங்களே சொன்னால் இதே தான் சொல்லுவோம். இட்ஸ் a வெரி டிஃப்ரெண்ட் ஃபிலிம். இட்ஸ் a நியூ கான்செப்ட் ஆஃப் ஸ்டோரி டெல்லிங். Only this we have to say. But you come and say what the film was. Please come and watch on September 5th. Another 3 days to go. I think you'll all enjoy the film. And I had a great experience working with Vijay sir, Prashant sir, Prabhudeva sir, Jairam sir, Mohan sir, lot of big star cast, Neha madam, Laila madam, Meenakshi, Vaibhav Premji, Yogi Babu. It's a huge star cast film, and had a great time working with everybody, and they all made my life easy. So thanks to that. And then it's a great honor. This is my first time working with AGS. This is my first film with AGS, and we've been talking for years now. I think for 3-4 years we've been talking of doing something together, and I'm so happy and glad
it's your 25th film and it's Talapathi's film. And thanks to you, Talapathy. So thanks to Talapathy and it all happened and fell in place. And it was a very, I think we just did this film in 11, 12 months. I think now 1 year we finished the whole film. Actually, this film, Hollywood panna, they'll take a long time. Number budget, it's a regional film and so soon, I think எனக்கு அதில் இன்ஸ்பிரேஷன் வந்து ராஜமௌலி சார் தான். ராஜமௌலி சார் மட்டும் எப்படி அவ்வளோ நாள் நினச்ச மாதிரி எடுக்கிறாருன்னு சொல்லி ரொம்ப I'm a big fan of his. So September 5th and thanks to Yuvan for always being my hero and thanks to my Premji, Vaibhav and Arvind Akash, the whole lot back home and thank you Maitri for doing this for us for GOAT. இதுக்கு மேலே we cannot ask for anything more. I'm very, very honored and happy, sir. Thank you so much. I'm sure you will enjoy the film and I wish all success to all of us. Then I want to thank Shreyas Media for arranging this and our PRO, Nikhil and Riya sir. So September 5th, please come and enjoy and you will all have a great time. And I just want to wish Balaya Garu 50 years completed in the industry. So I just want to wish on our GOAT behalf, Balaya Garu ki hearty wishes. Jai Balaya! So thank you very much and I know you're going to ask me who is the GOAT of Tamil. Yes, sir. Correct. మీరు వచ్చేసారు ఫ్లోలోకి. So basically everybody's got, see, one part of the audience will like Pawan Kalyan, one part of the audience will like Mahesh Babu, one part of the audience Chiranjeevi Garu. Everybody has their own, probably I grew up watching Chiranjeevi Garu's films. Okay. And later only I started watching Pawan Garu's films. And now I'm watching Ram Charan's films. So it's generation wise, I think it keeps on changing time wise, I think. I think GOAT is Balaya Garu. జై బాలయ్య. అది మీరు అప్పటి నుంచి అది అన్నారు, నాకు వినిపించింది. బట్ ఫైనలీ వెంకట్ ప్రభు గారితో చెప్పిద్దామని చెప్పి వెయిట్ చేశాను అనమాట. అది సంగతి, మా వాళ్ళు దానికోసం ఎదురు చూస్తున్నారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. మిమ్మల్ని స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నౌ ఆర్ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి శశి గారిని, రవి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నామండి. గట్టిగా చప్పట్లతో ఈ సినిమాని తెలుగులో మన ముందుకు తీసుకురాబోతున్నారు, డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నటువంటి శశి గారు అండ్ రవి గారు ఇస్ హియర్ విత్ us. మరి వాళ్ళు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ సినిమా కూడా, అలానే అవ్వాలని మనం అందరం కూడా కోరుకుందాం. మరి ప్రేమ్జీ గారిని, వైభవ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. రిక్వెస్టింగ్ ప్రేమ్జీ గారు అండ్ వైభవ్ గారు టు జాయిన్ us on the dais, please. And I want to thank Vamshi Sekhar Garu for doing the PR work in here in Hyderabad. So thank you so much, sir. And our press and media, thank you very much for your love and support. And దీని తర్వాత Q&A ఉంది సార్ మీడియాతోని. మిమ్మల్ని అంత ఈజీగా వదలం కదా మేము, మీరు అక్కడే ఉండండి చెప్తాం మేము. సో ద మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్ యువన్ శంకర్ రాజా గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లైలా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. క్రియేటివ్ ప్రొడ్యూసర్ అర్చనా మ్యామ్ రిక్వెస్టింగ్ యువర్ ప్రెజెన్స్ ఆన్ డయస్. మీనాక్షి చౌదరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్నేహ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే అసోసియేట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఐశ్వర్య గారిని, ప్రశాంత్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ప్లీజ్. రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ ఫార్వర్డ్ ఫర్ అ గ్రూప్ పిక్చర్ అండి.
ఆల్ రైట్, ఇప్పుడు బిగ్ టికెట్ లాంచ్ అండి. అర్చన మ్యామ్, తెలుగులోకి ఆల్రెడీ మన రవి గారు అండ్ శశి గారు తీసుకున్నారు కదా, ఈ బిగ్ టికెట్ని ఎంత పెట్టి వాళ్ళు కొనుక్కుంటారో ఇప్పుడు మనం బిగ్ టికెట్ లాంచ్ చేద్దాం ఇక్కడ. మరి శశి గారు, రవి గారు చెప్పాలి ఎంత పెట్టి ఈ బిగ్ టికెట్ తీసుకుంటున్నారని చెప్పి. ఓ, ఆఫ్టర్ ద సెల్ఫీ. వండర్ఫుల్. మరి ఈ బిగ్ టికెట్ని అందరం కలిసి, శశి గారు రండి సార్ ప్లీజ్. మీరు చెప్పాల్సిందే, తెలుగులో రిలీజ్ చేయడం మాత్రమే కాదు, ఫస్ట్ బిగ్ టికెట్ కూడా రవి గారు, శశి గారు ఎంత పెట్టి తీసుకుంటారో చెప్పాలి. మా శశి గారు వెంటనే క్యాష్ అర్రర్రర్రర్రే. ఓకే, రవి గారు, శశి గారు ఎంత పెట్టి కొంటున్నారు ఈ బిగ్ టికెట్? వావ్! ఫస్ట్ అర్చన మ్యామ్ మీకే. తెలుగులో తీసుకోవడం మాత్రమే కాదు, ఫస్ట్ టికెట్ని అది మీరు ఇంటికి వెళ్ళాక లెక్క పెట్టుకోండి, స్టేజ్ మీద చెప్పట్లేదు లెక్కలన్నీ, బట్ ఇంకా బోల్డ్ అన్ని కలెక్షన్స్ రావాలి, అదే మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. AGS ఎంటర్టైన్మెంట్ ఫర్ ద ఫస్ట్ టైం AGS ఎంటర్టైన్మెంట్ ఫర్ ద ఫస్ట్ టైం తమిళనాడులో ఉన్నటువంటి స్క్రీన్స్ అన్నిటిలో, మ్యాక్సిమం స్క్రీన్స్లో ఈ సినిమాని మనం చూడబోతున్నాం. అంత గ్రాండ్ రిలీజ్ అవబోతుంది. ఇక మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వస్తే ఇంకా ఏ రేంజ్లో వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వండర్ఫుల్. ఓకే, సో ఇప్పుడు విజయ్ గారు రాలేదు కాబట్టి మా వాళ్ళంతా కాస్త లోటుగా ఫీల్ అవుతున్నారంట. సో ఒక స్పెషల్ రిక్వెస్ట్ వచ్చింది. స్నేహ గారు, లైలా గారు, మనం అందరం ముందుకొచ్చి విజయ్ గారి సాంగ్ మీద ఒక చిన్న పర్ఫార్మెన్స్ ఇస్తే ఆయన ప్రెసెన్స్ ఈ విధంగా ఫీల్ అవుదామని చెప్పి మా వాళ్ళంతా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒక చిన్న స్టెప్ మ్యామ్, మీరంతా స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి. వాళ్ళు మీరందరూ పారిపోవడానికి లేదండి, రావాలి మీరు కూడా. వీపీ ఉంటేనే నేను డాన్స్ చేస్తా, లేకపోతే నేను చేయను. వీపీ గారు కావాలి డెఫినెట్గా, ప్రేమ్జీ గారు కావాలి, వైభవ్ గారు తప్పకుండా రండి. అండ్ ఆల్ టైమ్ మై ఫేవరెట్ ప్రశాంత్ గారు. ఈ సాంగ్ పెట్టాక మీ అంతలు మీరే అందరూ వచ్చేస్తారు. ప్రశాంత్ గారు తప్పించుకోవడానికి లేదు. వీపీ గారు, నాకు అర్థం కాదు, మీరు అక్కడ స్క్రీన్లో అందరితో వేయిస్తారు, మీరు చేయరా డాన్స్? రండి టు ప్లీజ్, మీరు రావాలి సార్. యువన్ సార్ ప్లీజ్ సార్, యువన్ గారు ప్లీజ్ సార్, ఒక 2 స్టెప్పులు. సరే, ఇప్పుడు మేము పాట ప్లే చేయగానే వాళ్ళే వచ్చి స్టార్ట్ చేస్తారు చూడండి. ఒకసారి కెన్ వీ హ్యావ్ ది సాంగ్ ప్లీజ్ అంటే ఆ అవార్డ్ని మేము ఈ సభ మీద మా స్నేహ గారికి ఇచ్చేస్తున్నాం. మ్యామ్ వండర్ఫుల్, సూపర్గా లీడ్ చేశారు అందరినీ కలిపి టుగెదర్. థ్యాంక్ యూ సో మచ్. సో అందరినీ కూడా స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. నౌ వీ హ్యావ్ అ Q&A విత్ అవర్ మీడియా ఫ్రెండ్స్. ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మన మీడియా మిత్రులందరినీ కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫార్ ద Q&A. శశి గారిని స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు టేక్ యూర్ సీట్స్ అండి. ఇప్పుడు Q&A మొదలు పెట్టేద్దాం మీడియాతో. వెంకట్ ప్రభు గారు. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ సార్. ట్రైలర్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది. థ్యాంక్ యూ. వాట్ వాస్ ద గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఆఫ్ ఆల్ ద టైమ్ ఫర్ దిస్ మూవీ? So it's a technically very tough film to make, sir. I mean, because we had
we have two Vijay sir. One is a very younger version and one is a older version. And there's a lot of scenes of them together, you know. And we had lot of actors along with them, and we had to move the camera. It is not a very static shot. And we had action and chase and everything. So we need to do the whole thing, the same scene for 2 days, the same chase for 2 days. Everything has to expand it like that. So technically, it was a very hard film to make. Sir. So far, in my career, so far, technically, this is the toughest film I made. Sir, you already worked with Ajit sir, and now you working with Vijay Talapati sir, and huge stars in South India, huge stars. What is the common quality and contrast quality of each one? They are the most simplest people to work with, sir. They both are very simple, very fun, you know. I had a great time with both of them. Ajit sir is more fun. He talks a lot. Prashant sir, Ajit sir and all, they cannot be quiet in the set. They just have to talk and they like have fun. But Vijay sir is very silent, very quiet. That's the difference between them. That's all. సార్ వెంకటప్రభు గారు, సార్ ఫస్ట్ ఆప్షన్ మాకు విజయ్ గారు కాదు, రజనీకాంత్ గారు, ధనుష్ అని చెప్పారు ఈ సినిమాకి. No, when I started writing, when I got the idea, that time I didn't know the technology of de-aging and everything. So when we start writing a story, we'll have some hero in mind and we'll write, no? So for the older character, when I started writing, I thought somebody like Rajini sir will be perfect. And for the son, I thought somebody like Dhanush should be. So we need some kind of inspiration to write, no? So then later only I came to know about this technology. Then I thought, if I have to use this technology, I need somebody like Vijay sir to, explore this technology. Then I thought for Vijay sir, this would suit very well. And then I went and told him, and thanks to Archana. సార్ డీ-ఏజింగ్ టెక్నాలజీ వాడి చేశారు. దాని మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి ట్రైలర్లో, విజయ్ గారి లుక్ అని దాని మీద వస్తున్నాయి. దానికి మీకు పాజిటివ్గా ఎట్లా వస్తున్నాయి సార్? No, in the song, some reviews came, and it was a little. They were not very happy with the look in the song, the Spark song, when it came. Because what I wanted to do is I wanted to make him look very young, because we have not seen when he was in 20, 21. So normal anatomy of a guy, everything has to go in and he has to look slim. So it didn't look like Vijay sir. I mean, we tried to make him look very young. So Vijay sir was also saying, make sure that, because people are used to my face, they all know my face and they've been used to it. So don't change, physically don't change so much. So we had to redo the de-aging, we had to increase a little bit. So what you saw in the trailer is what you're going to see in the movie, sir. The song only we had some bad reviews for the look. So then we changed it. Then we all thought, no, what they want is what we need to give. So we changed it accordingly. సార్ విజయ్ గారు పొలిటికల్ పార్టీ పెట్టారు. ఏమైనా పొలిటికల్ ఏమైనా ఉంటాయా, డైలాగ్స్ కానీ ఏమన్నా సినిమాలో? ఏం లేదు సార్, no, it's not a political film, and he didn't ask for any political dialogue or anything like that. So it is basically whatever I told him, we shot, sir. Nothing, no extra dialogues. స్నేహ గారు చెప్పండి. సో మీకు తెలుగు ఇండస్ట్రీ నుంచి, అంటే తెలుగు ఆడియన్స్ నుంచి హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారు, బట్ రీసెంట్గా మీ మూవీస్ రావట్లేదు, ఎందుకు? కథ నచ్చట్లేదా ఏంటి? అలాగే చెప్పొచ్చు. వాంటింగ్ ఉంటుంది ఒక్కొక్క ఆర్టిస్ట్కి. ది విల్ బి క్రేవింగ్ ఫర్ సమ్ క్యారెక్టర్. ఏవైనా మన స్టోరీ వింటే వీ విల్ ఫీల్ లైక్, ఓ ఈ మూవీ చేయాలని. అలాగే మూవీ ఇంకా రాలేదు, అలాగే స్టోరీ ఇంకా రాలేదు, అంతే. లైలా గారు, సో మీరు కూడా టీవీ షోస్ ఇట్లాంటివి చేస్తున్నారు తప్ప తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి టాలీవుడ్ మూవీస్ ఏం చేయట్లేదు. సో మీకు పర్టికులర్గా ఏం ఉంది రీజన్? Telugu movies, about Telugu movies. Yes. Yeah. Well, I had Sardar released last year, and now Goat. So I always look for really interesting characters, as always, and I'm always very selective with what I do. Venkat Prabhu sir, here. Yes sir. ట్రైలర్ లుక్స్ వెరీ ఇంప్రెసివ్. అలాగే స్టంట్స్ కూడా చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. ఎలాంటి కేర్ తీసుకున్నారు స్టంట్ డిజైనింగ్లో? ఏంటి? బేసిక్లీ దిస్ ఈస్ అ స్పై థ్రిల్లర్ ఎస్పియోనాజ్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్, సార్. Dilip Subrayan Master is the stunt choreographer. So we wanted to give a very, as
much as possible a very a foreign look, a foreign film or a Hollywood film look, because we all grown up watching Mission Impossible, Yes. Born Identity, so we know all the action sequences, what all they've been through. So we tried to match it and we tried to make something like that, and we worked on it from day one. In the pre-production itself, we had to work a lot. So there was a lot of miniature work was done, and a lot of storyboarding and previs. Everything was done perfectly, and then only we went for action shoot. So all credit goes to Dilip Master only, sir. Thank you. Sir, Premji sir. Yeah. Hi sir. Actually, your T-shirts has a separate fan base in social media. Do you have any criteria to select those for special events like that? No. Yeah. Yes, yes. Future planning can start. Yeah. T-shirt. Premji T-shirt. Yeah. Can start. Yeah. శశి గారు సార్, అంటే విజయ్ గారి మార్కెట్ అనేది సినిమా బై సినిమా పెరుగుతూ ఉంది. మనకి లాస్ట్ 5 మూవీస్ చూస్తే ట్రమెండస్గా గ్రోత్ కనిపిస్తుంది విజయ్ గారి సినిమాల్లో. గోట్ అనేది ఏ రేంజ్లో రిలీజ్ అవబోతుంది? మీరు హోల్ ఆంధ్ర తెలంగాణ మొత్తం రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఏ రేంజ్ రిలీజ్ చూడబోతున్నాం గోట్? సార్, విజయ్ గారిది లాస్ట్ మీరు 5 years చూస్తే ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్. బట్ ప్రజెంట్ గోట్ విషయానికి వస్తే ఆల్ ఇస్ కెరియర్ బెస్ట్ రిలీజ్ అయితే కన్ఫర్మ్ అండి. సో ప్రీవియస్ స్క్రీన్స్ ఏనైనా, బట్ దిస్ విల్ బీ ద హయ్యెస్ట్ రిలీజ్. అండ్ ఈ ఫిలిం నా ఎక్స్పెక్టేషన్ ఇట్ విల్ బ్రేక్ ఆల్ దీస్ రికార్డ్స్ ఫ్రమ్ తెలుగు బోత్ ద స్టేట్స్. సో వీఆర్ లుకింగ్ వెరీ బిగ్ నెంబర్స్ అండి. అంటే ఎన్ని థియేటర్స్ ఎక్స్పెక్ట్? సార్, అంటే ఎన్ని అంటే మ్యాక్సిమం అంటే ఇంకా వీ హ్యావ్ టు గెట్ స్టిల్ ద నెంబర్స్, బట్ ఐ విల్ టెల్ యూ బై టుమారో అండి పర్ఫెక్ట్లీ. టికెట్స్ రేట్ల విషయంలో కూడా ఒక నడుస్తుంది. అంటే పెద్ద సినిమాలకు ఒక టికెట్ రేట్స్ మామూలుగా రేట్ల విషయంలో కూడా పెంచడం తగ్గించడం జరుగుతుంది. ఈ గోట్ సినిమా టికెట్స్ ధర ఎలా ఏ రేంజ్లో ఉండబోతుంది? సార్, మనకి గవర్నమెంట్ జీవో ప్రకారం వాట్ ఇస్ ద ఎలిజిబుల్ రేట్స్ ఉన్నాయో వీఆర్ గోయింగ్ విత్ దట్ రేట్స్ అండి. హైక్ ఏమి ఉండదా? హైక్ ఏమి ఉండదు? లేదు, హైక్ ఏం తీసుకోవట్లేదండి. సో రెగ్యులర్ రేట్సే, బట్ వీఆర్ ప్లానింగ్ ఎక్స్ట్రా షోస్ అండి. రిలీజ్ రోజు మార్నింగ్ వీఆర్ ప్లానింగ్ 4 AM షోస్ అండి. 4 AM నుంచి కంటిన్యూస్గా మెయిన్ సిటీస్లో అంతా ప్లాన్ చేస్తున్నాం అండి. Archana ji. Hi, myself Hema Malini here. So good to see. Actually, I would love to see every time if there is any lady producer. I love to see more lady producers in the film industry. Actually, congratulations for that. My straight away question is that if there is a lot of multi-stars in the movie, multi-cast or huge stars in the movie, like in Tamil we can see PS1 is the greatest. Like a very huge hit in the Tamil industry and Telugu also as well as. So now how you are balancing all this cast which are very talented and have a huge fan base according to individual for everyone. How you balance these all the stars? Thank you. Actually, this is a wonderful team. It's all their film as well. I think that made it very easy because all of them felt it was their own film and they owned it. So that made our lives easy, and they all gave us dates and we shot this film for 150 days. And it was a wonderful journey. We went to 5 different countries, and I think it was a pleasure to work with each and every one of them. Thank you. Vaibhav garu. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మొత్తం వీళ్ళందరి బాధ్యత మీ భుజాల మీద వేసుకుని మీరు చేస్తున్నట్టుగా అనిపించింది మాకు. సో వాట్ యు విల్ సే అబౌట్ దట్? చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారండి. ఇది సెకండ్ హాఫ్లో ఒక 15-20 minutes వస్తుంది. సెకండ్ హాఫ్ 1 hour 30 minutes అలా అయిపోద్ది. అంత తొందరగా అయిపోయింది అన్న ఫాస్ట్గా ఉంది సినిమా. మీరు అడిగిన రెండోది ఏంటంటే అందరికీ తెలుగు రాదు.
సో ఏమన్నా డౌట్లు ఉంటే అడిగి నువ్వే మాట్లాడాలని ఇప్పుడు మీరు చెప్పారు. క్లాస్ లీడర్ లాగా అనమాట అయితే మొత్తం టీంకి. మొత్తం టీమా? క్లాస్ లీడర్ లాగా అని అంటున్నా. యు ఆర్ ద లీడర్ ఫర్ హోల్ టీమ్ ఇప్పుడు కనిపిస్తుంది మాకు అంతే, అలా. తెలుగు టీచర్ నేను ఇవాళ అందరికీ. ప్రశాంత్ సార్, ప్రశాంత్ సార్ ఇక్కడ. సార్ ఈ మధ్యకాలంలో మీరు చాలా చూసిగా క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఏంటి సార్ ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? విజయ్ సారా, వెంకట ప్రభు సారా, లేకపోతే బ్యానరా ఏంటి సార్? మొదటి బిగ్ థ్యాంక్స్ టు ద ప్రెస్. యూ గైస్ ఆల్వేస్ బీన్ అ గ్రేట్ సపోర్ట్ అండ్ ఆల్వేస్ బీన్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఇప్పుడు వెన్ I did a movie called Andagan that got released very recently, and people are enjoying the movie and it's a hit. So when I'm doing movies like that, then suddenly VP గారు వచ్చి ఒక సబ్జెక్ట్ చెప్పారు. నేను చెప్పాను కదా, ఒక ఫస్ట్ ఏం మాట అంటే ఇట్స్ లైక్ ఎక్స్పెండబుల్ లాగా ఒక యాక్షన్ హీరోస్ మీ అందరూ ఉన్నారు. దానిలో వన్ సైడ్ యాక్షన్ ఉంటుంది, ఇంకా డ్యాన్స్ ఉంటుంది. And every character is, has his own purpose in the movie. So, నాకేమిటంటే ఇలాగ ఫిలిం మళ్ళీ ఎప్పుడు వస్తుంది, షేరింగ్ స్క్రీన్ స్పేస్ విత్ మై బ్రదర్స్. ఆన్ వన్ సైడ్ ఇస్ విజయ్ గారు, ఆన్ అదర్ సైడ్ ప్రభుదేవ గారు. సో ఇట్ వాజ్ అ కైండ్ ఆఫ్ అ పర్సనల్ మాట, లైక్ ఐ వాంటెడ్ టు బీ దేర్ అండ్ be in the screen and share the screen with them. So when he said that, I kind of enjoyed it. And when I already know Vijay Garu and I know him personally, Kani, this movie has made a very personal bond between me and Vijay Garu and also Prabhudeva Garu. So it's actually from friendships turned to be true brothers. I was able to experience that, and thanks to Director Garu for giving me that opportunity. And I know VP Garu from childhood days, so they are family to me. But now when all this came to play, this was the main reason. And we had a great support from AGS as producers. మేము కూడా ప్రొడ్యూసర్ అండి. ఇప్పుడే ఒక పిక్చర్ చేసినప్పుడు మల్టీ స్టార్ చేసాం, అదే అందగన్నని. చాలా పెద్ద పెద్ద స్టార్స్ దాంట్లో ఉంటారు. సేమ్ అలాగే ఈ మూవీ చేస్తారంటే అందరూ పెద్ద బిగ్ స్టార్స్. సో ఐ నో ద పెయిన్, ఐ నో ద ప్రెషర్. అండ్ ఒక డైరెక్టర్ గారు, హీ హ్యాస్ అ విజన్. ప్రొడ్యూసర్స్ దే లైక్ దే హ్యావ్ అ కన్స్ట్రెయిన్ కి ఎలాగ హీ హ్యాస్ అ విజన్, దే హ్యావ్ టు మేక్ షూర్ ద విజన్ కమ్స్ టు లైఫ్. సో ద ఎంటైర్ యూనిట్. So when everything was happening, and that too, చూసారంటే చాలా షార్ట్ టైం అది. The picture that you're going to see on September 5th and the time that's taken is so short. Everybody will be like, how was it possible? Kani, they have created a miracle. The entire team worked hard. So I think everybody here deserves a big round of applause for the amazing effort they put in. Thank you. సార్, తెలుగులో వినయ విధేయరామ తర్వాత సినిమా చేయలేదు, కారణం ఏంటి సార్? దాంట్లో మీరు ఊహ గారు పేరుగా ఇచ్చారు సార్. After Vinay Vidya Rama. With Ram Charan, you did a film. అదే ఇప్పుడు మంచి రోల్స్ రావాలి. ఇప్పుడు హీరోగా వచ్చేస్తున్నాను, క్యారెక్టర్స్ జస్ట్ అట్రాక్ట్ మీ అండి. ఇప్పుడు ఏ ఫిల్మ్ అయినా తెలుగు తమిళ లేదు, అన్ని పాన్ ఇండియావే. మీ ఒక లాంగ్వేజ్ చేస్తారంటే అన్ని లాంగ్వేజ్లో వస్తుంది. సో ఐఎమ్ లుకింగ్ అట్ గ్రేట్ రోల్స్, బీ ఇట్ హీరోస్, బీ ఇట్ ద క్యారెక్టర్ హ్యాస్ టు బీ అ గ్రేట్. It's a multi-star, and now it's the age of multi-stars. A lot of heroes acting together, so it's a good thing. And right now a lot of offers are coming, so hopefully very shortly I'll be back here. UV sir, Yuvan sir. Hi sir. Hi. We are big fan of your music. You did a lot of films, but this Vijay film, after Pudi Geeta, it's almost 20 years after that you doing this film. So how is the experience with that Vijay's film? Why you are not done this 20 years? No, it's not like that. I didn't get any offers before that. Now I got through AGS and VP, so I'm doing it. My doors are always open. Yeah. Hi Venkat sir. Venkat Prabhu sir. Hi sir. And my question is that you mostly liked the script, or GOAT script is you liked, and
You did it two. I have a reports of that you censored 2 times. One is the length is a 129, and after you increase it the length. No, we just added and the bloopers. Nothing and else. you have a 20 We minutes. just cut. added extra bloopers for people to enjoy. So that's why. And you have a director's cut is 20 minutes edited part is also No, there. actually, we wanted to release a director's cut. Actually, that was Archana's idea. She said we should release a director's cut with even more. We have more super fun scenes in the film, and I think we should release another 20 minutes, 25 minutes probably for OTT or something. We should do that. So it's a little long film, but it's got a lot of action, so you wouldn't know the length of the film. And coming to the AI use, you did that great, and Vijay Kant and Vijayendran's recreation, and Vijay sir's also early years. So how is that going to the AI in the film industry? I think that is going to be the future, sir. AI is going to be the future. Creating the world. See, it's very, it's basically, we brought back Vijayakant sir into film again, and thanks to the VFX AI technology. Basically, AI is nothing but we just need to input a lot of data, sir. If we want to do say like if we want to bring in somebody like NTR Garu into a sequence, we need to give AI all the shots of NTR Garu, put it in, feed it all the expressions it has to read and take, and then it creates whichever age we want. So for Vijayakant sir, we created during Captain Prabhakaran. I don't know whether Telugu Captain Prabhakaran age Vijayakant sir. So it's basically data input. So now even for younger Vijay sir, I spoke to Vijay sir's mother, got all his old childhood photos and everything, then gave that to AI and VFX team. They uploaded it because another boy acted, and we had to, because I wanted a different body because he was very young. So we worked like that, and now that we are in a very we live in a very technological world time. I think anything is possible, and that is scary as well at the same time. That is very, very scary at the same time, but we just have to make sure that we use it safely. Hi Venkat sir. Hi sir. Hi sir. I'm huge fan of your films actually, and how the GOAT will be different from your previous films, and what are the challenges you faced while working in this film? Basically, I mean, we work in every film at the same pattern only, sir. So in this film, it was the most challenging part was the time factor was the most challenging part in this film. I mean, we had to, I think in June we started writing, and in October we started filming. So in that 4 months, we have to write the script, screenplay, dialogues. We have to see the locations. We need to finalize the artists, and everything has to go in 4 months, and then we have to go for shoot. So that pre-production time was very less for me, but so we worked 24/7. There was no break. We worked 24/7 to make this film happen because in lot of VFX is involved. So when we started the film, we went to LA, USA, and we started it there with scanning Vijay sir and stuff like that. So technically, it's a very tough film to make, and we made it. And thanks to my team, thanks to my DOP Siddharth and my editor Venkat and VFX team. Everybody worked day, night, and all my ADs, all my assistant directors, they're all still working there. And so it wouldn't have been possible otherwise. It's even the production, they're all there working now 24/7. Nobody slept for the last, I don't know, 2-3 months. We didn't sleep at all. And I couldn't even talk to Sneha, Lyra madam. They called and they're like scolding me for not picking up the call and not getting back to them because it was a hectic 2 months of work. So it's completely tensed. And now we are very happy. Now we gave the output already. And now we're just eagerly waiting for your reactions. Yeah, Namaste Sneha ma'am. This is Madhav here. Hi. Hi Andy. Yeah, what inspired you to take this role on the greatest of all the time? Could you please tell us about your character and what makes it unique? Raita Madri. Okay. But first is VP Garu. When he explained the story, it was
వెరీ ఎగ్జైటింగ్గా కనిపించింది నాకు. అండ్ ఐ హ్యాడ్ రోల్ టు ప్లే. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ యాక్టర్స్ హూ జస్ట్ కమ్స్ అండ్ గోస్. had something to do in the film, which is nowadays adi koncham takku ayindi kada. I felt that was very key point for the film, which I had to play. And definitely ga inta bedda film lo where Kalpathy sir is there and 25th film inta star cast, and who will say no to it when you have a good role to play. So, and Talapathy sir TVK party is going, like, could you please tell us something about the TVK party, how it is going to different from other regional political parties in I Tamil think Nadu? ఈ press meet వచ్చి మన goat ko కాబట్టి what he said, Your wishes to Talapathy sir or something about TVK. spokesperson అదా ఇప్పుడు వచ్చి మన goat గురించి మాత్రం మాట్లాడాలి, తర్వాత అది గురించి నేను అప్డేట్ ఇస్తా. Okay ma'am. Archana ma'am. Thank you ma'am. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. Archana ma'am. So, Raja Babu from Film Maybe. So, my question is, Bigil is the biggest hit for the Vijay and your banner. This is the second film coming from your banner. How you made the fans' expectations? It is a very tough job, sir, and I think we have tried our best. I think VP sir has come up with a screenplay that is going to stun everybody, and I don't think people will expect what you're going to see on screen. So I think the scale of this film is extremely big. We have shot in 5 countries, and I think this is, the shortest time that Vijay sir would have probably spent inside a set. Most of it is live location, and a huge multi-starrer film, and with every character having a very good role. So this is going to be, I believe it's going to be our best film yet. So. And ma'am, Telugu audience are always encouraged for the Tamil films. So many stars like Vijay Sethupathi, Vikram coming to the promotions and going to many places in the Telugu states. Can we expect Vijay sir? We disappointed not coming the Vijay sir. Can we expect Vijay sir in promotion next success meet? We are definitely planning something special. First, we want all of you to go and watch the movie, celebrate it here, and we have also taken a lot of care to dub this film in the best possible way, and we've used the best technicians for that as well, and even Yuvan has actually done the music, and it's not like a dub film, we've done it like the original version of the film. So I am sure it's going to be celebrated here, and we know that Talapathy films have extraordinary amount of love, and I think Talapathy is also aware of it. We did shoot in Hyderabad some portions, and I'm sure that post the success of the film, we will try and do something special for all of you. VP sir. And one more second, మీరు క్వశ్చన్ ఆస్క్ కదా అండి, లైక్ హౌ విల్ విజయ్ సర్ ఫ్యాన్ ఎక్స్పెక్ట్? షీఈస్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్. Okay. సో ఇఫ్ that scenes went past and she okayed మా అంటే, కానీ దిస్ డెఫినెట్గా చాలా బాగా వచ్చిందండి. You can be confident. VP sir. Sir. So the GOAT movie is releasing before Vijay sir's political entry. Okay. Is there any political pressure on you while writing the script? No, making nothing. That's what I told the other our friend as well, because there was no pressure from Vijay sir or anybody to include a political line or a political punch dialogue. Nothing like that was there. Whatever we had for the film, for the character, only we have done. And even Vijay sir didn't ask me to do anything like that, So he sees it as a pure cinema. He loves films. As Vaibhav told in the other interview, he actually, when he was in Hyderabad, he goes to all the local theaters to watch films. That's what he likes. He likes that fan craze and all. He sees so that's how he loves cinema. So he doesn't mix both. In the cinema, he has to say this kind of a thing. Nothing like that. He wants the audience to enjoy as we wanted them to. But making a movie with the Vijay sir, fans have a huge expectations. Yes, absolutely, sir. So, what kind of care you taken for? Sir, while we were doing the film, we came to know that he's going to start he's going to get into politics, and this is going to be last
couple of films, and everything was there. So that time we all wanted to make this film as a celebration for fans. You know, apart from fans, even general audience should enjoy and celebrate this film because we wanted to make it like a farewell for him. You know, people who should come in and enjoy and celebrate him. So I'm sure fans are in for a good treat, big treat. Even sir. So nowadays the background score is the most important for any film. The movies are succeed with the BGM only. How the BGM is playing for this movie? Super. Nice. It's come out great. You have to see it and tell us. Another 2 days. Sir, adding to that, what percentage of AI has been incorporated in this movie while composing the BGM or music? My sister's voice, we did AI. Same what VP said only. We had to record a similar texture voice and then replace it with my sister's thing. There's a lot of data that has to be going in and everything else. Yeah. And according to you, what message or theme do you think the Thalapathy Vijay fans takes away from this movie? Theme music? Yeah. Yes, sir. Theme. Theme, yeah. பேசணும் அது உங்க கையில தான் இருக்கு. It will you know, we work and we give it to you, so you have to celebrate it. So that's what we did. So I think Even sir, I want to share one thing, my personal. So I am a big fan of Raja sir and Me your too. music. I'm also. Yeah. So for the gratitude of Raja sir, my son name is Yuvan. Yuvan Okay. Raja. Very sweet. Thank you. Thank you. Sir. డైరెక్టర్ గారు యాక్చువల్లీ యాజ్ పర్ ట్రైలర్ బిగ్ స్టార్స్ అని తీసుకున్నారు. అంటే స్టోరీ డిమాండ్ చేసిందా లేదా మీ ఇంట్రెస్ట్తో స్టార్స్ అందరినీ పెట్టారా? No, she wants to know whether this is not a home video, no. This is they won't spend for my choices. So basically, I wanted to make a 90s reunion. You know, the stars who actually got into the cinema in the 90s and early 2000. I wanted to make a reunion of them. You know, that was the main idea. So Vijay sir, Prashant sir, Prabhudeva sir. You know, these three guys in the film, you will love them. You know, these guys look like, you know, they've been friends for years. And so I wanted to give that very nostalgic feel to them. So that's why I wanted to cast Sneha and Leila, because you know, I wanted the old pair to come back again. You know, so I wanted that kind of give a nostalgic feel to the audience, and that's why we have so many artists in the film. శశి గారు ఇక్కడ మైక్. సో అంటే బేసికల్లీ గోట్ సినిమాకి సంబంధించి హైప్ ఎక్కువ ఇవ్వకూడదు అని మేకర్స్ అంతా కూడా డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. బట్ తెలుగు విషయంలో విజయ్ గారికి మార్కెట్ ఉంది 100%. బట్ హైప్ ఇవ్వకపోతే మూవీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా కమర్షియల్గా. సార్ వాళ్ళు ఏ ఐడియాతో అయితే ప్లాన్ చేశారో, సో ఎస్టర్డే ఐ వాజ్ టాకింగ్ టు అనదర్ పర్సన్. సో ఆయన చెప్పారు మార్నింగ్ షో పడగానే ఫ్రమ్ దట్ షో ఇట్ విల్ బీ బ్యాంగ్ అని చెప్పి. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రాటజీ. బట్ విజయ్ గారికి ఆల్రెడీ ఒక ఫ్యాన్స్, ఒక ఆడియన్స్ అందరు కూడా ఆయన ఓన్ చేసుకున్నారు, తెలుగు ఆడియన్స్. సో ఖచ్చితంగా విజయ్ గారి సినిమా ఓపెనింగ్ అనేది యాస్టిస్గా ఇట్ విల్ బీ దేర్. బట్ ఆ ఒక ఫస్ట్ షో అయిపోయిన తర్వాత ద బ్యాంగ్ వాట్ వీఆర్ వెయిటింగ్ టు సీ, సో దట్ విల్ రియల్లీ టేక్ వెరీ హై అండి. సో ఇప్పుడు కూడా లో ఎక్స్పెక్టేషన్స్ అనేది కూడా దట్ ఈస్ ఆల్సో వన్ సక్సెస్ఫుల్ ఫార్ములా వాట్ ఐ బిలీవ్. ఆల్ రైట్, ప్రతిసారి వన్ లాస్ట్ క్వశ్చన్ అంటాం, కానీ ఈసారి క్విజ్తో వచ్చాడు ఈ అబ్బాయి. సో వెంకట్ ప్రభు గారు కాకుండా మిగతా స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ ఏదో క్వశ్చన్ అడుగుతాడంట.
అండ్ మిగతా వాళ్ళందరూ ఆన్సర్ చెప్తే బాగుంటుంది. సో మీ క్వశ్చన్ ఏంటో మీ క్విజ్ మొదలు పెట్టండి, వాళ్ళు ట్రై చేస్తారు. Venkat Prabhu garu, hello, big fan of you, sir. So there's a small quiz now. Every Venkat Prabhu sir's film has a very unique caption, a Venkat Prabhu dash, yeah? So I'll tell you all the captions of all his films. You guys have to guess what the movie is, okay? They have to guess. They have to guess, yes. A Venkat Prabhu holiday. గోవా. ఓ స్నేహ గారు, Correct, correct. ఫస్ట్ పాయింట్ దేర్. A Venkat Prabhu game. మంగాత. తెలుగులో చెప్పాలి. అర్చన గారు చెప్పేశారు. ఓకే, తెలుగు టైటిల్ చెప్పాలి. గ్యామ్లర్. ఏ వెంకట ప్రభు డైట్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఏ వెంకట ప్రభు సిక్సర్. కరెక్ట్. ఏ వెంకట ప్రభు రీయూనియన్. 28. కరెక్ట్ కరెక్ట్. ఏ వెంకట ప్రభు క్వికీ. వైభవ్ గారు కరెక్ట్ కరెక్ట్. వెంకట ప్రభు హ్యాంగ్ ఓవర్ చేశారు. హ్యాంగ్ ఓవర్ చెప్పాలి. కరెక్ట్ మీరు. వెంకట ప్రభు పాలిటిక్స్. ఓకే సార్ మీరు చెప్పేశారు. వెంకట ప్రభు పాలిటిక్స్. మానాడు. కరెక్ట్. వెంకట ప్రభు హంట్. కరెక్ట్ సార్. అండ్ ఫైనల్ వెంకట ప్రభు హీరో. Thank you so much, sir. Thank you for doing this. Sir, Venkat Prabhu garu. Sir, here, sir. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Why can you choose this title, GOAT, and how can you crack this title, sir? Sorry, how did I choose this title and? Why can you choose this title, GOAT, sir, and how can you crack this title, the greatest of all time? You have to see the film to know why I have chosen it and how. Yeah, you will see it in the film, so I should not give it now. You will know why the character I've written is the greatest of all time. You will know it in the film. Okay, thank you. Thank you. థ్యాంక్ యూ సార్. అండ్ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఇవాళ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని సక్సెస్ చేసిన మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ అండ్ అలానే ఆడియన్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ September 5th గోట్ మన ముందుకు రాబోతుంది. సో డోంట్ మిస్ టు వాచ్ దిస్ ఇన్ థియేటర్స్ ఆన్ September 5th. థ్యాంక్ యూ, గుడ్ నైట్.